స్వాగతం. నేను నుంచి బాపట్ల శ్రీ శంకర విద్యాలయంలో దత్తాత్రేయ స్వాముల జయంతి ఉత్సవం మరియు పాఠశాల 108వ వార్షికోత్సవం కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు సాయంకాలం జరిగే ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమంలో ప్రసంగించడానికి డాక్టర్ నారాయణ జగద్బాబు గారు చేస్తున్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శేషబాబు గారు మన బాపట్ల వాస్తులు లేక వారు బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో 22 డిగ్రీలు పూర్తి చేశారు. ఎంఏ భీమవరం కాలేజీలో చేశారు. ఎంఫిల్ మెడ్రాస్ నుంచి తీసుకున్నారు. పిహెచ్డి నారాయణ యూనివర్సిటీ చేశారు. వారు వృత్తిరీత్యా ఆంధ్రోపన్యాసకుడు. కొంతకాలం పరుచూరు రాష్ట్రంలో, తర్వాత కాజీపాలెం ప్రభుత్వ రాష్ట్రాల్లో పనిచేశారు. ప్రస్తుతం విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నారు. మనం అడిగిన వెంటనే ఆమోదించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. శ్రీ శేషబాబు గారిని పుష్పమాలను గుర్తుగా చేయవలసిందిగా కోరుతున్నాను. శేషబాబు గారు ఈరోజు ప్రసంగించేటువంటి అంశం గురు ప్రశస్తి అనేటువంటి అంశం. దత్తాత్రేయ స్వామి గారు మొట్టమొదటి గురువు కాబట్టి ఆ అంశాన్ని వారు చూడడం ఎంతో బాగుంది అనిపిస్తుంది. కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగా వేద స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. కర్పూర గౌరుండు కాలాబ్ధనిపుడు
జపారక్తుడైన త్రివర్ణకునకు శ్వేతాంబరుండును పీతాంబరుండును వ్యాఘ్రాజనయనౌ త్రివాసమనకు పక్షీంద్రవాహనుండు వృక్షవాహుడు హంసవాహుడునైన త్రివాహనకు స్వర్ణసూత్రధరుడు బ్రహ్మసూత్రియు నాగసూత్రధారయినౌ త్రిసూత్రునకు అభ్రగంగ తానమాడి లక్ష్మ్యాలయమందు భైక్ష్యముగుని ఆశ్రితాడి గులువ సహ్య కుధర కోటి నాసీనుడౌ వసికి త్రిశిరునకు ఇవే వందనములు. అభ్రగంగ తానమాడి లక్ష్మ్యాలయమందు భైక్ష్యముగొని ఆశ్రితాడి గులువ సహ్య కుధర కోటి నాసీనుడౌ వసికి త్రిశురునకు ఇవే వందనములు. ఒకచో బాలుడు వృద్ధుండు ఒకచో కుమారుడు ఒకచో తరుణుండు ఒకట జటి ఒకట ముండితుండు ఒకట శిఖావంతుడౌ త్రియగు ఘనున్ కొలుతున్ త్రియగు ఘనున్ కొల్లుతున్. ఈ ప్రార్థనా పద్యాలు చందోలు వాస్తవ్యులైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రచించిన దత్త భాగవతమనందలి పద్యాలు అని మీకు తెలియజేస్తూ క్షేత్ర అధినాయకులకు గురువరేణ్యులకు శిరస్సు వంచి ప్రణమిల్లి సమావిష్టులైన పెద్దలకు విద్యార్థులకు ఈ స్థానం నుంచి శుభాశంసనములను అందజేస్తూ మంగళాశాసనాలు పలుకుతూ ఈనాడు ఈ శంకర విద్యాలయం సుమారుగా 2010 తర్వాత నాకు ఇదే వేదిక మీద ఒక ఉపన్యాసం చెప్పడానికి అవకాశం ఇచ్చిన విద్యాలయం. ఆ రోజు వేద విద్యలో అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం అనే 4 అంశాలతో నేను మాట్లాడాను. ఇక్కడ చిన్నతనం నుంచి తిరిగినటువంటి నేల ఇది. ఈ నేలలో తిరిగి గురు ప్రశస్తి అనేటువంటి అంశం మీద 1 గంట సేపు మీతో ముచ్చటించుకునేటువంటి అవకాశాన్ని అందించినటువంటి ఆ పరమాత్మకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా విద్యార్థులను ఆధారంగా చేసుకుని నేను ఈ రోజున ప్రసంగించబోతున్నటువంటి సందర్భం ఇది. గురువు యొక్క గొప్పతనాన్ని గురించి మనకెన్నో గ్రంథాలు, వేదం కూడా తెలియజేసింది. వేద విద్యార్థులు మీరందరూ కూడా ఇటీవల నేను ఒక చోట ఖమ్మంలో ఉపన్యాసం చెప్పడానికి పాత శివాలయానికి వెళితే నాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి మన పాఠశాల విద్యార్థి యుగంధర శర్మ. చాలా సంతోషం కలిగింది అక్కడ. నేను ఇప్పుడు నెల మాసం మన కోసం అనేటువంటి శీర్షికతో ధారావాహిక ఆంధ్ర మహాభారత ఉపాఖ్యాన ప్రసంగాలు చేస్తుంటే పెద్ద చెరుకూరులో మొన్నటి రోజున 4 రోజుల నాడు చెప్పినప్పుడు అక్కడ మహాలక్ష్మి దేవాలయంలో ఉన్న ఒక వ్యక్తి నాకు పొలమాల సమర్పించాడు. అతను కూడా మన విద్యార్థి. ఇక్కడ చదువుకున్న వాళ్ళెందరో ఆంధ్రదేశంలో తమ యొక్క విద్యను ఉపాధ్యాయత్వంలోనూ సంఘ ప్రచారంలోనూ ఉన్నటువంటి వాళ్ళు. ఉపాధ్యాయుడు అన్న దానికి సంస్కృతానికి అర్థం ఏమిటంటే
వేదాధ్యయనం చేసి వేద పఠనమే జీవనముగా కలిగిన వాడు ఉపాధ్యాయుడు అని సంస్కృత గ్రంథం మనకి నిర్వచనం ఇస్తున్నది. ఆ రెండు వృత్తులలో మన వాళ్ళంతా కూడాను స్థిరపడుతూ బాపట్ల శంకర విద్యాలయం యొక్క ప్రశస్తిని, ప్రామాణికతను అన్ని చోట్ల ప్రచారం చేస్తూ ప్రసారం చేస్తున్నటువంటి వ్యక్తులు 100 ఏండ్లుగా శతాధికమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు. ఎంతో సంతోషించదగినటువంటి అంశం. నేను 100 ఏండ్లు పూర్తయినటువంటి సభలలో ఇది ఒకటి ప్రస్తుతం. ఇటీవల ఒకటి పాల్గొన్నా. నేను హంసలదేవి వేణుగోపాలస్వామి దేవాలయంలో అధికంగా జరిగినటువంటి భాగవత సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్నాను. సంస్కృత భాగవతాన్ని పారాయణం చేశాను అక్కడ 22 ఫిబ్రవరిలో. అటువంటి అవకాశాలు పరమాత్మ మనకి కల్పిస్తున్నందుకు సంతోషిస్తూ, గురువు యొక్క గొప్పతనాన్ని గురించి మీకు చెప్పే ముందుగా మీరందరూ హిరణ్యకశిపుడు అనే పేరు వినుంటారు. విద్యార్థులు విన్నారా? ప్రహ్లాదుని తండ్రి. రాక్షస జాతి లేదు వాడికి ముందు కాలంలో. వేదం ప్రకారం తొలి రాక్షసుడే హిరణ్యకశిపుడే. అంతకుముందు రాక్షస జాతి లేదు. దేవుడు లేడు 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 అనేటువంటి వాడు హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు. ఆ రాక్షస గురువు శుక్రాచార్యుడు. ఆ హిరణ్యకశిపునికి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చదువు చెప్పించాలనే కోరిక ఈ రాక్షస రాజుకు కలిగింది. రాక్షస రాజుకు కలిగితే తన గురువు శుక్రాచార్యుడు కనుక తన పిల్లల యొక్క గురువు శుక్రాచార్యుని యొక్క కుమారులు అనే భావనలో వారి పిల్లలు 2 చండు అమర్కుడనే 2 తన సభకు పిలిపించుకున్నాడు. ఎందుకు? తన పిల్లలకు చదువు చెప్పించడానికి. వీడెవరు? విష్ణువు లేడు, వాడు లేడు, భగవంతుడనే వాడు లేడు, సర్వాధిపత్యం నాదే ప్రపంచం మీద, దిక్పాలకులు లేరు, ఇంద్రుడు లేడు, అసలు ఎవరూ లేరు అనే వాళ్ళందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి రాక్షసుడు వీడు. చావుకు భయపడని వాడు వీడు. వీడు తన పిల్లలకు చదువు చెప్పించడానికి గురుపుత్రులు అనేటువంటి చండు అమర్కుడనే 2 తన నిండు సభకు పిలిపించుకున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు వీడెక్కడున్నాడో సంస్కృత భాగవతం ఇలా మనకు చెబుతుంది. వాడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఇదో తగిన స్థానం ఇస్తాం. ఇది వ్యాసస్థానం. ప్రవచనం చేసేటువంటి వ్యక్తికి, పురాణం చెప్పే వ్యక్తికి ఈ స్థానాన్ని ఇక్కడ కూర్చున్నంతసేపు వ్యాసర్షిగా భావన చేస్తాం మనం. అది మన సంప్రదాయం. వాడి సింహాసనానికి 18 మెట్లున్నాయి. గురుపుత్రులు వచ్చారు అక్కడికి. వారి సింహాసనం మీద వాడు కూర్చున్నారు. వీడు ఆజ్ఞ వేయవచ్చు. ఇంద్రుడినే ఆజ్ఞాపించిన వాడు వీడు. వీడేం చేశాడో తెలుసా? విద్యార్థులు గమనించాలి. 18 సోపానేషు అవతీర్య 18 మెట్లు తన సింహాసనం మీద నుంచి క్రిందికి దిగాడు వీడు. చూడండి, ఎవరి కోసం? గురోః పాదమూలం ఉపాగతః. గురువులిద్దరూ కూడా సింహాసనం మీద కూర్చున్నారు. ప్రపంచాన్ని శాసించేటువంటి రాజైనటువంటి హిరణ్యకశిపుడు తన విద్యార్థులు, తన పిల్లలకు గురువు కాబోతున్నటువంటి చండు అమర్కుడనేటువంటి వాళ్ళు కుర్చీలలో కూర్చుని ఉంటే వీడు అంత ఎత్తు నుంచి 18 మెట్లు దిగి వచ్చి వాళ్ళ పాదాల వద్ద కూర్చొని నమస్కారం చేశాడు. అది గురువు యొక్క గొప్పతనం. ఒకసారి వాడేమీ మనలాంటి వాడు కాదు, దుర్మార్గుడైన వాడు ప్రపంచానికి. అటువంటి వాడు కూడా చూశారా గురువుని ఎలా గౌరవిస్తున్నాడో ఆలోచించాలి మనం. గురువుని గౌరవిస్తే ఉండే ఫలితాలు ఏమిటో కూడా మనకు తెలుసు. మీరు అనేక సందర్భాల్లో దత్త భాగవతంలో, దత్త చరిత్రలో చదువుకుని ఉంటారు. ఇటీవల ఉపన్యాసం చెబితే నన్ను ఒక పుస్తకం ఏం కావాలన్నారు. గీతా ప్రశ్వాస దత్త చరిత్ర ఇవ్వండి అని నేను చదువుకున్నాను. ఇటీవల పారాయణం చేశాను దాన్ని. అందుకే నాకు ఇక్కడ అవకాశం వచ్చింది.
నిరుడు పారాయణం చేశా ఈ సంవత్సరం నన్ను పిలిచారు ఆయన అనుగ్రహంతో. వాడు ఏమన్నాడో తెలుసా? ఆ రాక్షసుడు ఎవరితో? తన పిల్లలకి కాబోయేటువంటి గురువులతో ఈ మాట అంటున్నాడు. పోతన చెబుతున్న మాట, చదువనివాడు అజ్ఞుండగు, చదువనివాడు అజ్ఞుండగు, చదివిన సరసద్వివేక చతురత గలుగున్. అదిట చదువు రానివాడు ఏమవుతాడు అని ప్రశ్న. అజ్ఞుడైపోతాడు. జ్ఞా అంటే తెలుసుకోవటం, తెలుసుకొనబడేది జ్ఞానం. జ్ఞానం లేని వాడైతే మూర్ఖుడైపోతారయా. చదువు రాని వాళ్ళు ఎక్కడైనా ఉన్నట్లయితే. చదువు వస్తే ఏమవుతుంది? చదివిన సరసద్వివేక చతురత గలుగున్. ఎవడు చదువుకుంటాడో వాడికి వివేకం అబ్బుతుంది. వివేకాన్ని మనం మరొక పదంగా విచక్షణ అని కూడా అంటాం. ఏది సత్తో ఏది అసత్తో విభజించి చూచేటువంటి వివేకం ఎవరికి ఉంటుంది ప్రపంచంలో అంటే చదువుకున్న వాడికి మాత్రమే ఉంటుంది, ఇతరులకు ఉండదు అన్నాడు. కాబట్టి మనకు మొట్టమొదట ఉండవలసింది ఏమిటయ్యా అంటే చదువు. ఆ చదువుని ప్రసారించేటువంటి వాడైన గురువు. ఆ రెండింటి పట్ల మనకు ఉండవలసిన భక్తి ఉండాలి. ఎవడు భక్తి తత్పరుడవుతాడో వాడికి మాత్రమే ఇవి అబ్బుతాయి. వివేకము విచక్షణ అనేది ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రాణి ఎవరు? హంస. విశేషేణ చష్టే విచక్షణ చక్షన్ వ్యక్తాయాం వాచి అంటాడు. మనకేదైనా ఒక విషయం తటస్థపడ్డప్పుడు ఆ విషయంలో మంచి ఎంత చెడు ఎంత, నేను ఆచరించవలసినది ఏమిటి, దీనిలో మంచిని ఆచరించాలా చెడును ఆచరించాలా అనే జ్ఞానము కలిగినటువంటి ప్రాణి ప్రపంచంలో హంసకున్నంత జ్ఞానం మరొక్క దానికి లేదు. కాబట్టే పరివ్రాజక పరమహంస అనే మనం సన్యాసులని భారతదేశంలో చెబుతూ ఉంటాం. పాలను నీళ్లను కలిపి ఇచ్చినప్పుడు హంసకి పాలన మాత్రమే తాను స్వీకరించి నీటిని వదిలేసేంతటి జ్ఞానం రెండూ కలిసి ఉన్న దానిని చేయగలుగుతుంది హంస. అందుకనే హంస విశిష్టమైన ప్రాణి విచక్షణలో అన్నారు. దాని చదువు ఎంత గొప్పదో ఆలోచించండి. కాబట్టి మా పిల్లలైనటువంటి నలుగురికి కూడాను, అందులో ప్రహ్లాదుడు ఒకడు, నలుగురికి కూడాను చక్కని చదువు చెప్పండి స్వామి అంటూ గురువు పాదాల వద్ద కూర్చొని ప్రార్థించినటువంటి వాడు పరమ దుర్మార్గుడు, లోకకంటకుడైనటువంటి రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపునికే అంత గురుభక్తి ఉంటే మనలో ఎంత ఉండాలి అది మనం ఆలోచించుకోవలసింది. గురుభక్తి వలన ఫలితం ఏమిటి? మనం అనుకున్నాం ప్రార్థనా పద్యంలో, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుః ఉన్మీలితం యేన. మన హృదయాలలో ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని పారద్రోలి విజ్ఞానం అనేటువంటి కాంతులని ప్రసరింపజేసేటువంటి వాడు గురువు. కాబట్టి ఆ గురువు పట్ల మనందరికీ కూడా అమితమైనటువంటి భావన ఉండాలి, భక్తి భావన ఉండాలి. ఎవరైతే భక్తి భావనను కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతారు, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కాలేరు. అది గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం. వేదంలో ఆచార్య దేవో భవ అని ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ప్రశ్నలు. మన తైత్తిరీయోపనిషత్తు ఆ శిక్షావల్లిలో అనుకుంటాను అనేకం వస్తాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేకం వస్తూ ఉంటాయి. అటువంటి ఆచార్యుణ్ణి మనం
భక్తితో సేవించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. వేదం ప్రమాణం అయితే ఇతిహాస పురాణాభ్యాం వేదం ఉపబ్రహ్మయేత్. కనుక వేదంలో ఉండేటువంటి విషయాలు ప్రపంచంలో ప్రాచుర్యం కావాలి అంటే అవి వేదం ద్వారా కావు. ఆ విషయాలు ఇతిహాసముల ద్వారా పురాణముల ద్వారా అవుతాయి. ఉపనిషత్తుల వేదాంతము ద్వారా కూడా అవుతాయి. వేదాంతం అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తుల ద్వారా, ఇతిహాసముల ద్వారా, పురాణముల ద్వారా ఆ వేదంలో ప్రవచించబడినటువంటి అనేక అంశములు మనకి అనేక రూపాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో జ్ఞాన మార్గంలో ఉండేటువంటివి ఉపనిషత్తులు, చారిత్రక మార్గంలో ఉండేటువంటివి ఇతిహాసాలు, పురాణాలు మిత్ర సమ్మితంగా కథా మార్గంలో మనకు అందించేటువంటివి ఇవి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉత్తమమైన శిష్యుడవుతాడో, ఏ విధంగా జ్ఞానాన్ని పొందగలుగుతాడో, జ్ఞానము వలన ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న. జ్ఞానము వలన ప్రయోజనం భగవద్గీత మనకు తెలియజేసింది. రేపు గీతా జయంతి ప్రస్తావన ఒక్క మాట చెప్పి పక్కకి వెళదాం. మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని, ఆ కర్మలనేటువంటివి పెద్ద వాముల్లాగా ఉంటే ఆ కర్మలని తగలబెట్టేటువంటి అగ్నికణము జ్ఞానము అన్నది భగవద్గీత. కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏమిటయ్యా అంటే జ్ఞానమే. మిగతావన్నీ తర్వాత విభాగాలు మొత్తం కూడా. ఎట్లాగైతే మన యొక్క మార్గంలో అనేక మెట్లు ఒక్కోటి ఉంటుందో, శ్రవణం మొదట, స్మరణం, అర్చనం ఇట్లా వచ్చి కొంచెం ఉత్తమమైనదిగా జపం చెప్పబడితే, దానికంటే ఉత్తమమైనదిగా తపస్సు చెప్పబడితే, ఆనికంటే ఉత్తమమైనదిగా చెప్పబడింది ధ్యానం అనేటువంటిది. కాబట్టి ధ్యానంలో కామోపేచ్ఛ ఉండదు, తపస్సులో ఉంటుంది. కాబట్టి తపస్సు కంటే కూడా జ్ఞానం అనేటువంటిదే, ధ్యానం అనేటువంటిదే ఉత్తమమైనటువంటిదిగా చెప్పబడింది. కాబట్టి మనకు కూడా విద్యార్థి దశలో కూడా మనం పొందవలసింది ఏమిటయ్యా అంటే జ్ఞానాన్ని పొందాలి. ఎవరు జ్ఞానాన్ని పొందుతాడో వాడు సంపూర్ణమైనటువంటి శిష్యుడిగా తయారవుతాడు. మిగతా వాళ్ళు ఎవరు కాలేరు. ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అని ప్రశ్న ఇక్కడ. దానికి అనేకమైనటువంటి మార్గాలు, విధానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయా మార్గాలలో ఒక శిష్యుని కథ నేను మీకు చెప్పబోతున్నాను. జ్ఞానము అనేటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఒక శిష్యుని యొక్క కథా వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇటీవల కాలంలో ఒక 4-5 ఏళ్ళ నాడు ఈ విషయం మీదే రేడియోలో మాట్లాడాను. నాకు మంచి గురువర్యులు గోపాలరావు గారు, మా మాస్టర్ ఇప్పుడు వచ్చారు, జువాలజీ మాస్టర్ గారు వచ్చారు, శ్రీనివాసరావు గారు, వాళ్ళు అలాంటి వాళ్ళు నాకు మంచి ప్రశంసలు ఇచ్చారు. చాలా బాగా మాట్లాడావయ్యా అని. నేను ఇక్కడ చదువుకునే రోజుల్లో 79లో మొట్టమొదటిసారి రేడియోలో మాట్లాడాను. అప్పటి నుంచి ఆ పరంపర రేడియో, టీవీల్లో సాగుతూ ఉంటుంది. ఆ ఒక్క పద్యం చెప్పి కథ మీకు చెప్తాను నేను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన క్షత్రియుడైనటువంటి రాజు, ఒక ఆయన బ్రహ్మచారి అయిన బాలకుడు. అది ఒక ఆశ్రమవాసి అయిన బాలకుడు, శంకర విద్యాలయ విద్యార్థి అనుకుందాం ఆయన. ఆ రాజుగారు అంటున్నాడు అబ్బాయితో, నిండు మనంబు నవ్య నవనీతము, నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము, జగన్నుత విప్రులందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము.
నిండు మనంబు నమ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుండు ఓపడు అతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమరింపగన్. ఏదో కారణం చేత ఆ రాజుగారు ఈ అబ్బాయి ఒకళ్ళకొకళ్ళు శాపం పెట్టుకున్నారు. అక్కడ ఏదో జరిగింది. ఆ రాజుగారు ఈ అబ్బాయిని శాపం పెట్టాడు, ఈ అబ్బాయి ఆ రాజుగారికి ఒక శాపం ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు రాజుగారు, బాబు నీవు బ్రాహ్మణుడివి, బ్రాహ్మణుల యొక్క లక్షణం ఎట్లా ఉంటుందయ్యా అంటే మనస్సు అప్పుడే తీసిన వెన్న. మనస్సు నిండు మనంబు నవ్య నవనీతము, అది అప్పుడే తీసిన వెన్నయ్య బ్రాహ్మణుని యొక్క మనస్సు. కానీ మాట ఎలా ఉంటుందో తెలుసా? బ్రాహ్మణుడి యొక్క మాట దారుణాఖండల శస్త్రతుల్యము, పదునైన కత్తి. అది బ్రాహ్మణుని యొక్క మాటలు పదునైన కత్తిగా ఉన్నప్పటికి కూడా మనస్సు వెన్న వంటిదే. మేము రాజులం, మా దగ్గర ఈ రెండు వ్యతిరిక్తంగా ఉంటాయి. మేము మాట సున్నితంగా మాట్లాడతాం, మనస్సులో కాఠిన్యాన్ని పెట్టుకుంటాం. మేము నీవు నన్ను శపించావు, నేను నిన్ను శపించాను, కానీ నీ శాపాన్ని నా పట్ల ఉపసంహరించవయ్యా, నేను నా శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు అని పౌష్య మహారాజు ఉదంకుడనే బాలుడితో చెప్పాడు. పౌష్య మహారాజు చెప్తున్న మాట. ఈ ఉదంకుడనే బాలుడు ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి. మనకు ఆది గురువుగా మనం వ్యాస పూర్ణిమన చేస్తూ ఉంటాం. మనం ఆ వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి వాళ్ళు జైమిని, పైలుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పైలుని దగ్గర చదువుకుంటున్న విద్యార్థి ఉదంకుడు, చిన్నవాళ్ళు, పిల్లవాడు. ఉపనయనం కాగానే వెళ్ళాడు, పాఠశాలలో చేరాడు, చదువు జరుగుతున్నది ఆశ్రమంలో. వాడికి ఏం చదువు రావటంలే. గురువు గారు పిలిచేవారే, అగ్నిహోత్రానికి సమితల్దారా, అరే అక్కడికి పోయి ఆవు పాలు తీసుకురారా, అవి తీసుకురారా, ఇవి తీసుకురారా అని పనులు మాత్రం చేస్తున్నాడు బ్రహ్మాండంగా. మందబుద్ధి వీడు, పనులు బాగా చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళు ఆ ఆశ్రమ నియమాలను బట్టి చదువుకుంటున్నారు. చదువు పూర్తయింది అనుకొని నమస్కారం చేసి వాళ్ళకు తోచింది ఇచ్చి వెళ్ళిపోతున్నారు గురువు గారికి. రోజు వీడు చూస్తూనే ఉన్నాడు ఆ విషయాన్ని. 10 ఏళ్ళు ఉండేవాడు, ఈ ఇవాళ కాలం ప్రకారం 10 ఏళ్ళు 12 ఏళ్ళు, ఆ విద్యను బట్టి, చేరిన దాన్ని బట్టి చదువు అయిపోవటం, స్వామివారికి గురువు గారికి గురుదక్షిణ సమర్పించడం, సెలవు తీసుకొని వెళ్ళిపోవటం జరుగుతున్నది. ఎన్నో రకాల మంది వచ్చారు, చదువుకున్నారు, వెళ్తున్నారు. వాడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఒకరోజు ఎందుకో వాడి శరీరం మూడు కదా శ్రద్ధ లేదు. శ్రద్ధల్లా ఏమిటంటే ఆశ్రమంలో గురువు గారు, గురుపత్ని, ఆశ్రమానికి సంబంధించిన పనులు చేయటంలో బాగా శ్రద్ధ ఉంది. అవి బాగా చేస్తున్నాడు. గురువు పాఠం కూడా చెప్పట్లా వాడికి. పైల మహర్షి ఒకరోజు ఏ స్థితిలో ఉన్నాడంటే, ఒకరోజు ఎందుకో వాడు ఆదర్శం అద్దం చూసుకున్నాడు. వాడికి తల నెరిసిపోయింది పూర్తిగా. అప్పటికి పళ్ళు కూడా ఊడిపోయినాయి. 84 ఏళ్ళు వచ్చినాయి వాడికి. అప్పటికి చదువు రాలే. గర్భాష్టమంలోనే ఉపనయనం బ్రాహ్మణుడికి జరుగుతుంది కనుక ఉపనయనం జరిగి 8వ ఏడు వచ్చిన వాడు 84 ఏళ్ళు వచ్చినా ఈ పని వస్తుందిగా. చర్మం అంతా ముడతలు పడిపోయింది పాపం. చదువేమి రాలే పాపం. ఒకరోజు ఎందుకో పైల మహర్షి యొక్క భార్య భర్తతో చెప్పింది, స్వామి వీడు పుట్టినప్పటి నుంచి మన దగ్గరే ఉన్నాడు, చాలామంది వచ్చారు, చదువుకున్నారు, వెళ్ళిపోతున్నారు, వాడికి మీరెందుకు చదువు చెప్పటం లేదు అని ప్రశ్న వేసింది ఆమె. భార్య యొక్క ప్రేరణ చేత
పైల మహర్షి ఉరంకుని పిలిచాడు, మంత్రోదకం చల్లాడు, హస్తమస్తక సంయోగం చేశాడు. అక్కడ గురువులు అనుగ్రహం అనేది అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. గురువు యొక్క అనుగ్రహం రకరకాలుగా కలగవచ్చు. సాందీపని అనేటువంటి వాడు గురువు దగ్గర చదువుకుంటున్నటువంటి రోజులలో వాడు కూడా ఇలాగే ప్రవర్తించేవాడు, పనులన్నీ చేసేవాడు. మిగతా వాళ్ళకు చాలా విద్యలు వచ్చినాయి, వీడికి రాలే. గురువుగారు కూడా వాడిని పిలిచే ఒక రోజున వాడి గురువుగారు అక్కడికి వచ్చినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా, ఒరే నీకేం కావాలరా ఇంటికి వెళ్ళేప్పుడు అడిగేవాడు. వాళ్ళు ఏదో కోరిక చెబితే ఆ కోరికని నీకు తీరుతుంది పో అని చెప్పి పంపించేవాడు. సాందీపని పిలిచి గురువుగారు అన్నారు ఒక రోజున, ఒరే నీకు సాక్షాత్తు భగవానుడు శిష్యుడవుతాడరా, అందుకు తగిన విద్య నీకు వస్తున్నది పొమ్మన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే చదువుకున్నాడు, ఆయన దగ్గరే. కుచేలుడు సుధాముడు అక్కడే చదువుకున్నాడు, బలరాముడు అక్కడే చదువుకున్నాడు. వాళ్ళందరూ చదువు చెప్పటానికి తగినంత విద్య శాంతిమునికి రావడానికి కారణం గురువు యొక్క అనుగ్రహం. అది పైల మహర్షి యొక్క భార్య చెప్పిన మీదట పిలిచి మంత్రులకం చల్లి హస్తమస్తక సంయోగం చేశాడు. చదువు చెప్పటంలో ఇదొకటి, సంయోగం కూడా ఉంటుందిట. సమర్థ రామదాసు కబీర్ అనేటువంటి వాడు విద్య చెప్పమంటే, కబీరు మన మతస్థుడు కాదన్న భావనలో చెప్పకపోతే, అంటే మిగతా వాళ్ళందరూ ఆనాటి సమాజంలో ఉన్న ప్రకారం ఒక కథ ఇది. ఆయన ఎక్కడో రామాలయం మెట్ల మీద దిగి వస్తూ ఉన్న సమయంలో కబీరు ఒక మెట్టు మీద పడుకుంటే ఆయన చూడక కబీరు మీద పాదం వేయగానే రామా రామా అనుకున్నట్టు ఆయన తొక్కినందుకు అదే ఉపదేశంగా భావించి కబీరు రామోపాసకుడైనాడు తర్వాత కాలంలో. కాబట్టి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. 84 ఏండ్ల వాడు 16 ఏళ్ల పిల్లవాడు అయిపోయినాడు. అది విశేషం అక్కడ గురువు యొక్క అనుగ్రహం చేత. అంతేకాదు గురువు గారు ఏమన్నాడు, ఒరే నీకిక ముసలితనం లేదన్నాడు. అంతే, నీవు ఎల్లప్పుడూ 16 ఏళ్ల వాడుగానే ఉంటావు అన్నాడు. మహర్షులు తలుచుకుంటే దేన్నైనా ఇవ్వగలరు. ఎటువంటి కష్టాన్నైనా మన నుంచి వాళ్ళు స్వీకరించి మనకి వరాన్ని శ్రేష్టత్వాన్ని ప్రసాదించగల శక్తి మహర్షులకు ఉంటుంది. సర్వాన్ మంత్రార్థాన్ దష్టారయ ఇది మహర్షయ. వేదములలో ఉండేటువంటి సర్వ మంత్రముల యొక్క అర్థములను ఆచరణాత్మకముగా దర్శించగలిగిన వాడు మాత్రమే మహర్షి. కనుక అటువంటి పైల మహర్షి శిష్యుడికి అనుగ్రహాన్ని ఇచ్చాడు. కాలం గడుస్తున్నది. ఒరే నువ్వుకెళ్ళిపోవచ్చురా, అయిపోయింది విద్య అన్నాడు ఆయన. గురువుగారు నేను చాలామందిని చూశాను, అందరూ వచ్చి ఏదో ఒక గురుదక్షిణ ఇచ్చి వెళ్తున్నారు కదా, నేనేమి ఇవ్వకుండా ఎట్లా వెళతానండి అన్నాడు. అది పరిస్థితి. నన్ను కూడా ఒరే నాకేమి ఇయ్యక్కలే వెళ్ళిపోరా అన్నాడు. వాడు ఊరుకోలా. ఒరే నాకేం వద్దులే, నువ్వు రోజు పనులలో వంటింట్లోనేగా, మీ అమ్మగారిని పో, మీ అమ్మ ఏదన్నా తెమ్మంటే అది ఆమెకి ఇచ్చిపోరా అన్నాడు. వాడు వదిలిపెట్టవు. సరే ఆమె అడిగి ఆమె దగ్గరికి పోయాడు. అమ్మా గురువు గారు ఎట్లా చెప్పాడు, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి వెళ్తాను అనుకున్నాడు. వాడు తెచ్చేది ఏమన్నా మామూలుగా అడవుల్లో యజ్ఞ యాగాది కర్తవులు జరుపుకుంటానికి సామాగ్రి, గో సంరక్షణ ఇలాంటివి ఇంతవరకు చేసిన వాడు. ఆమె కొత్త కోరిక కోరింది. ఒరే నేను ఒక వ్రతం చేసుకుంటున్నానురా, ఆ వ్రతానికి ఒక విశేషమైనటువంటి ఆభరణం నాకు కావాలి, దాని పేరు అశూన్య శయన వ్రతం. అది అశూన్య శయన వ్రతం అనేటువంటిది నేను చేసుకుంటున్నాను రా, ఆ అశూన్య శయన వ్రతానికి నాకు ఇది కావాలిరా అన్నది. ఏం కావాలమ్మా అన్నాడు. ఏమి లేదురా, మన దేశంలో ఒక రాజుగారు ఉన్నాడు, పౌష్య మహారాజు గారు. పౌష్య మహారాజు యొక్క భార్య దగ్గర ఆ ఒక చెవులకు పెట్టుకునే కుండలాలు ఉంటాయిరా, అవి తెచ్చి నాకు ఇయ్యి, ఉద్యాపన రోజు నేను అవి పెట్టుకోవాలిరా అన్నది. చూసారా ఆమె కోరికది.
ఉద్యాపన రోజు నేను ఇది పెట్టుకోవాలిరా అని కోరింది ఆమె. సరేనమ్మా అన్నాడు. బయలుదేరాడు. బయలుదేరి వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళేప్పుడు ఒక ఎద్దు ఎదురు వచ్చింది. అదేదో పేడ వేస్తే ఆ మహాపురుషుడు ఎద్దును తోలేటువంటి వాడు ఏదో చెబితే దాన్ని కూడా రుచి చూశాడు. సరే ఏదో కొన్ని పనులు చేసుకున్నాడు, వెళ్ళాడు. పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేశాడు రాజుగారికి. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు ఎప్పుడైనా మీరు వినే ఉంటారు, వామన చరిత్రలో వస్తుంది. బలిచక్రవర్తికి వెళ్ళినటువంటి వాడు ఏమన్నాడు వామనుడు? స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు అన్నాడు. ప్రపంచము యొక్క క్షేమాన్ని అన్నీ కోరేటువంటి వాడు బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా. అలా కోరేవాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడే కోరతాడనట, కానీ ఎవడైతే అలా కోరుతాడో వాడు బ్రాహ్మణుడు అని చెప్పాలి, వాడి బాధ్యత అది. అలా వెళ్ళి మహారాజుని దీవించాడు. ఈయన దీవించగానే ఆ రాజుగారు అన్న, అబ్బాయి ఏంటి అన్నాడు. నేను ఇలా పైల మహర్షి శిష్యుడినండి, మా అమ్మగారు వ్రతం చేసుకుంటున్నారు, మీ అమ్మగారి దగ్గర ఏవో కుండలాలు ఉన్నాయిట, అవి తెచ్చి ఇస్తే ఇట్లా ఉద్యాపన చేసుకుందామన్నారు. అయితే పో, ఇంట్లో పోయి తెచ్చుకోపో అన్నాడు. వెళ్ళాడు. అంతఃపుర కాంతలు చాలామంది ఉన్నారు. ఒక సింహాసనం వేసి ఉన్నది. వాళ్ళు ఆ సింహాసనానికి ఏదో నమస్కారాలు అవి ఇవి చూస్తారు. ఈ అబ్బాయి చూసే సింహాసనం ఖాళీగా ఉంది. సింహాసనంలో ఏమీ లేదు అక్కడ. ఈ రాజుగారు ఏదో మోసం చేశాడు, నన్ను పొమ్మన్నాడు. ఇక్కడేమో అమ్మగారు కనపట్టలేదు నాకు అనుకున్నాడు. వీళ్ళని అడిగాడు, ఆ ఉందండి అన్నారు. కానీ ఈ అబ్బాయి కనపట్ల. లోపల ఏదో తమాషాగా ఉన్నది, ఏదో ఇంద్రజాలం లాంటిది అనుకున్నాడు. మళ్ళీ బయటకు వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి పోయి నమస్కారం చేసి, రాజా నాకు కనపట్టలేదు రాణిగారు అన్నాడు. అబ్బాయి నువ్వేదో తప్పు చేశావు నాయనా, నీవు వేద విద్యార్థమైనటువంటి వాడివి, బాగా చదువుకున్నటువంటి వాడివి, జ్ఞానవంతుడైనటువంటి వాడివి. నీవు తప్పు చేశావని నేను అనను కానీ నా భార్య తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే కనపడదు అన్నాడు. చూడండి ఎంత తెలివిగా చెప్పాడు. నా భార్య తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే కనపడదు, కానీ నువ్వు తప్పు చేశావని నేను అన్నాను, ఎందుకంటే నువ్వు ఇంత చదువుకున్నటువంటి వాడివి, నీవు ఆలోచించుకో అన్నాడు. ఆ అబ్బాయి ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం తప్పు చేశానా అని. అప్పుడు ఆలోచిస్తే ఓ ఎద్దు కనపడింది, మహోక్షం. దాని మీద ఒక మహాపురుషుడు కూర్చున్నాడు. ఆవు పేడ వేసినప్పుడు ఏమన్నాడు? దానిని చూడరా అన్నాడు. పెద్దవాడు చెప్పాడు కదా, ఎవరి మాట కాదనే అలవాటు ఉన్నవాడు కదా, దాన్ని రుచి చూసి వచ్చాడు వీడు. అబ్బా పొరపాటు పడ్డా అనుకున్నాడు. ఎప్పుడైనా ఏదైనా పదార్థాన్ని మనం స్వీకరించిన వెంటనే ఆచమనం చెయ్యాలి, ప్రోక్షణ చేసుకోవాలి. ఒక ఆచారకాండలో భాగం అది. అది చెయ్యకుండా వచ్చాడు వీడు. అది చెయ్యకుండా వచ్చాడు వీడు. అశుచి వీడిని ఆవరించింది, ఈ పిల్లవాడిని, ఈ బ్రాహ్మణ బాలుడిని, విద్యార్థిని, వేద విద్యార్థిని ఏం ఆవరించింది? వాడ అశుచి ఆవరించిన కారణంగా ఆమె కనపడలా. అది పరిస్థితి. వీడు ఆలోచించుకున్నాడు, తనంతా తానే, ఎవరు చెప్పలేదు ఇక్కడ, దీనిలో ఎవరు ఏమీ చెప్పలేదు. నిజానికి ఉదంకోపాఖ్యానంలో విశేషం ఏమిటంటే, మేము ఇంటర్మీడియట్ పబ్లిక్ పేపర్లో 10 ఏళ్ళు సెట్ చేశాను నేను. ఆ పేపర్ సెట్ చేసేప్పుడు పేపర్ సెట్టింగ్ విధానం ఏమిటంటే, పిల్లలు ఒక పరీక్ష పత్రం చేయడానికి 4 లక్షణాలు దానిలో ఉండాలి. ఆ పేపర్లో నాలెడ్జ్, విద్యార్థి యొక్క తెలివి ఎంత ఉందో వాడి యొక్క సమాధానం చెబితే దిద్దేవాడికి తెలియాలి. అలాంటి ప్రశ్నలు కొన్ని ఉండాలి. అండర్స్టాండింగ్, వీడు పాఠాన్ని చదివాడు, చదివిదాన్ని ఎంతవరకు అర్థం చేసుకొని రాశాడు అనేది కూడా తెలియాలి దానిలో. మూడోది స్కిల్స్, వీడి స్వీయ నైపుణ్యం ఎంత, వీడు ఆ పుస్తకంలోది ఈ పుస్తకంలో తెచ్చి ఉన్నదన్నట్టు రాశాడు. అందరి పేపర్లు ఒకే రకంగా ఉన్నాయి ఆ సమాధానాలు, వాక్య నిర్మాణాలు, భాష అన్ని.
లేక వీడు సొంతంగా ఏదైనా సరే ఆ చేయగలుగుతున్నాడా, స్కిల్స్, వీడి భాషా నైపుణ్యం కానీ ఇవి ఎలా ఉన్నాయని తెలియాలి. చివరిది అప్లికేషన్, విషయ విధాన వివరణము అనేటువంటిది. అది ఎలా ఉన్నది? 4 మనకి ఉదంకోపాఖ్యానం ఒక పరీక్షా పత్రం లాంటిదని నేను ఒక సందర్భంలో చెప్పాను. అయితే మనం అంత లోతుకి వెళ్ళాం ఇవాళ. అవన్నీ ఇందులో కనిపిస్తాయి, ఒక విద్యార్థికి సంబంధించినటువంటివన్నీ కూడా. వీడు ఆలోచించుకున్నాడు స్వయముగా, నేను పొరపాటు చేశాను, అశుచి నాలో ఆవరించింది. వ్యాఖ్యాతలు చెప్పే మాట మీరు వ్యాఖ్యాన గ్రంథాలు అనేకం చూస్తూ ఉంటాం, మీ గురువర్యుల దగ్గర కూడా ఉంటూ ఉంటాయి. ఆ పురుషుడు ఇంద్రుడు మహోక్షం అనేటువంటిది ఏమిటో తెలుసా? అది తీసుకున్నటువంటి అది ఐరావతము, తీసుకున్నది అమృతము అన్నాడు. అయ్యా, అమృతం స్వీకరించినా కూడా ఆచమనం చేయాలా? చెయ్యాల్సిందే, అది విశేషం. అమృతం స్వీకరించినా కూడా ఆచమనం చేయాల్సిందే. నీవు ఖచ్చితంగా వేరొక శుచి సంబంధమైన వెళ్ళాలంటే అని వ్యాఖ్యాతలు చెప్పినటువంటి మాటలు ఇవి. వెళ్ళారు, ఆచమనం చేసి గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ గురువు గారి యొక్క అంగీకారాన్ని తీసుకుని వెళ్ళాడు. అమ్మగారు సింహాసనంలో కనపడ్డారు, దర్శనమైనారు. వెళ్ళారమ్మా, మా గురుపత్ని ఇవాళ అశూన్య శయన వ్రతాన్ని చేసుకుంటున్నది, అందువలన మీరు ఆ కుండలాలేవో ఉన్నాయిట మీ దగ్గర, అవి తీసుకొని ఇస్తే నేను తీసుకెళ్ళి ఇస్తాను, ఉద్యాపన చేసుకుంటుందంటే ఆమె అనేది, నాయన నాకు అభ్యంతరం లేదు, మంచి బాలుడివి నీవు, నీకు ఇస్తున్నాను తీసుకొని ఇచ్చి, సరే ఇవి చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలరా, ఇబ్బందికరమైనటువంటివి, దీన్ని ఎవరైనా దొంగిలించే అవకాశం ఉన్నది, నువ్వు చిన్నపిల్లవాడివి అంటూ ఏవో ఒక విషయాలు చెప్పింది. ఆ కథ మనకు తక్షకుడు అవన్నీ విషయాలు వేరు, మనకు సంబంధం లేదు. ఆయన అన్నాడు, రాజుగారు సమయానికి వచ్చావు, భోజనం పెడతాను, భోజనం తిని వెళ్ళమన్నాడు. ఎవరైనా సమయానికి కనుక వచ్చినట్లయితే కొన్ని ఆచార సంబంధమైనటువంటి కాండలో కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. ఒక గురువు, శ్రీరామచంద్రమూర్తి యొక్క గురువు ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి. అంటే సమయానికి వచ్చినప్పుడు ఎలా మనం ఏం చేస్తామని దానికి ఒక ఉదాహరణ, మీకు కూడా విద్య చదువుకు సంబంధించిన ఉదాహరణ అది కూడాను. ఆ రాముడికి పెళ్లి చేయాలనే ఆలోచనలో దశరథ మహారాజు ఆలోచిస్తున్న రోజుల్లో విశ్వామిత్ర మహర్షి వచ్చాడు అక్కడికి. ఆశ్రమాలలో అనధ్యయన దినాలు ఉంటాయి, మీకు పాఠశాలలో కొన్ని అనధ్యయన దినాలు ఉంటాయి. అవి కాకుండా కొత్త అనధ్యయనం ఒకటి ఉంది, మీకు తెలిసిందో తెలియదు. దాన్ని శిష్ట అనధ్యయనము అంటాం మనం. శిష్ట అనధ్యయనము అని పిలుస్తారు దాన్ని. శిష్టానధ్యయనం అంటే ఏమిటి? ఎవరైనా గొప్పవాళ్ళైనటువంటి వ్యక్తులు మన పాఠశాలను దర్శించినట్లయితే ఆ రోజు జరిగే పాఠం ఆ రోజు జరగదు, అధ్యాపనాలు ఉండవు. అవి లేకుండా శిష్టుడైనటువంటి వ్యక్తి, ఆచార సంపన్నుడైనటువంటి వ్యక్తి, వేద సంపన్నుడైనటువంటి వ్యక్తి, ఆచార్యుడైనటువంటి వ్యక్తి వేరే ప్రాంతం నుంచి మన ఆశ్రమానికి, మన పాఠశాలకు వచ్చిన సందర్భంలో నిత్యం జరిగేటువంటి అధ్యాపనాదులను పక్కన పెట్టి ఆయన చేత ఆశీర్వచనమైనటువంటి ఒక ప్రసంగాన్ని ఇప్పిస్తాం మనం. ఆయనతో పిల్లలను మాట్లాడిస్తాం, అది జరుగుతుంది. దాన్ని మామూలు పాఠం కాకుండా ఇది జరిగేదాన్ని ఏమన్నారు? శిష్ట అనధ్యయనము అని అన్నారు. ఇలా అంత చదువుకున్నటువంటి పిల్లవాడివి నువ్వు, ఇవాళ అలా అదొక సంప్రదాయం. ఎవరైనా మన ఇంటికి వస్తే అలా జరిగేది. ఇవాళ మా ఇంటికి వచ్చావు, ఇది సంప్రదాయం, నువ్వు భోజనం చేసిపోరా అన్నాడు. సరే, అడగంగానే అమ్మగారికి కోరిన దాన్ని కాదనకుండా ఇచ్చాడు. కాదనటం ఎందుకని, సరేనండి అన్నాడు. రాజుగారు భోజనం తయారు చేయించాడు, దగ్గరుండి వడ్డించాడు. రాజుగారే స్వయంగా చూడండి, ఏమైనా మహారాజునని అనుకున్నాడా? కొద్ది తేడాలోనే కథలో ఒక దానిలో ఆయనే వడ్డించినట్టుగా ఉన్నది. ఆయన దగ్గరుండి వడ్డింపజేసినట్టుగా మరో ఏదైనా రెండు ఒకటే అక్కడ అయింది. పిల్లవాడు భోజనం చేద్దామని కూర్చొని ఏం చేశాం మనం? భోజనం ఎప్పుడు ఏం చేస్తాం? పరిశీలనం చేశాం, అవపోసన పట్టాం. పట్టి అలా తిందామని చూస్తున్నాడు ఈ అబ్బాయి. చూడగానే అందులో ఏమైందంటే వెంట్రుక కనపడింది అన్నంలో.
అన్నంలో ఏమున్నది? వెంట్రుక కనపడింది. అది వెంట్రుక, అశుద్ధమైనటువంటి అన్నం వచ్చింది ఇవాళ. ఆ పిల్లవాడు తినవచ్చునా? తినకూడదు కదా, అశుద్ధమైనటువంటి అన్నం ఇది. అందువల్ల తీసుకుంటానికి వీలు లేదు. అది అందుకని ఆ అబ్బాయి ఏం చేశాడంటే, మహారాజా నీవు తప్పు చేశావు, ఇవాళ నీవు తప్పు చేశావు కాబట్టి నీవు అంధుడవైపోదుగాక అని చెప్పించాడు మహారాజుని ఈ పిల్లవాడు. అప్పుడే పాపం కుండలాలు ఇచ్చాడు, కృతజ్ఞత తెలుపుకున్నాడు. చెప్పినటువంటి దీనిలో పరిస్థితి అన్నమాట. అది నీవు తప్పు చేశావు మహారాజా, అందువలన నీవు అంధుడవైపోదుగాక అని చెప్పించాడు ఈ అబ్బాయి. ఆయన అన్నాడు, నీవు తొందరపడి నన్ను శపిస్తున్నావు, నా తప్పేమీ లేదు ఇక్కడ, అందువలన నీవు అనపచ్చుడు అయిపోవుదుగాక, భవిష్యత్ కాలంలో సంతానహీనుడు అవుదుగాక అని శపించాడు మహారాజు. ఇవి 2 శాపాలు. అది ప్రధానమైనటువంటి శాపాల మీద భారతంలో మహర్షులు శాపాలు ప్రతిశాపాలలో పిహెచ్డి ఉంది. ఇది ప్రధానమైన వృత్తాంతం. పౌష్య మహారాజు ఏం చేశాడు? ఈ బ్రాహ్మణ విద్యార్థికి గురువు దగ్గర నుంచి గురుదక్షిణ తీసుకుని వెళ్ళటానికి వచ్చిన విద్యార్థికి నీవు సంతానహీనుడు అవుదుగాక అని శపించాడు. ఈ అబ్బాయి ఏం చేశాడో, రాజుగారి నీవు నీ యజమానిగా నీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదు కనుక నువ్వు అంధుడు అయిపోదుగాక అని చెప్పించాడు. రాజుగారికి భయం వేసింది. అమ్మో నేను గుడ్డివాణ్ణి అవుతానా, గుడ్డివాణ్ణి అయితే ఎట్లాగ అనుకున్నాడు. తర్వాత ఆ అబ్బాయిని బతిమలాడటం మొదలుపెట్టాడు. అబ్బాయి నువ్వు ఇంత తీవ్రమైనటువంటి శాపాన్ని నాకివ్వటం సరైనది కాదు నాయన. నేనేదో క్షత్రియుణ్ణి, నీవు బ్రాహ్మణుడివి, బ్రాహ్మణుడి దగ్గర ఉపసంహరించుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. నీవేదో కోపంలో అన్న కత్తి వాదర వంటిది బ్రాహ్మణుని యొక్క మాట. మనస్సు మాత్రం అతి వెన్న లాంటిది, అప్పుడే తీసిన వెన్న వంటిది నాయన. నీవు అట్లా అనకూడదు. మేము అలాంటి వాళ్ళం కాదు, పరిపాలకులం. మేము పరిపాలించే వాళ్ళం. మనస్సులో ఎంత కఠినత్వం ఉన్నా సరే బయటకు మెత్తగా కనిపించేటువంటి వాళ్ళము. అందువలన శాంతంగా ఉండవయ్యా. శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు, నీవు మాత్రం ఉపసంహరించమని కోరాడు. అది ఈ పద్యం యొక్క భావం. ఇక్కడ నిండు మనంబునమ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్ముత. ఆదికవి, తెలుగులో ఆదికవి అయినటువంటి నన్నయ్యకు చాలా మంచి పేరు తెచ్చిన కొద్ది పద్యాల్లో ఈ పద్యం ఒకటి. విప్రులయందు నిక్కము ఈ 2 రాజులందు విపరీతము కావున విప్రుండు ఓపు. శాంతంగా ఉండాలా, ఓర్పుగా ఉండాలా బ్రాహ్మణుడు అనేవాడు. ఓపడు అతి శాంతుడయ్యు నరపాలుడు శాపముగురు మరింపగన్ అన్నాడు. అసలు ఈ శాపం వాళ్ళు ఎటువంటిది ఎందుకు ఇచ్చారో మనం ఆలోచించాలి. ఈ అబ్బాయి కళ్ళు పోవాలి ఎందుకు శాపం ఇచ్చాడంటే, కంటి యొక్క లక్షణం ఏమిటి? చూపు, ఈక్షత్వం, సూక్ష్మేక్షిక దాని లక్షణం రాజుకు ఉండాల్సింది. మన ఇంటికి ఎవరైనా అతిథిని పిలిచినప్పుడు ఆ అతిథికి సత్కారమును చేస్తున్నప్పుడు యజమాని యొక్క బాధ్యత సూక్ష్మేక్షికతో ఆయన చూడాలి ఆ మొత్తాన్ని కూడాను. నీవు నన్ను భోజనానికి పిలిచినటువంటి వాడివి, నీవు దగ్గరుండి అన్నిటినీ పర్యవేక్షించేటువంటి సమయంలో నాకు ఎటువంటి భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వడ్డన చేస్తున్నారో తెలుసుకోకుండా పరీక్షింపలేదు నీవు అనే సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత యజమాని రాజువైనటువంటి నీది. నీ కనులు ఆ పనిని చెయ్యలేదు. ఏ పనిని చేయవలసినటువంటి కన్నుల యొక్క సహజమైనటువంటి లక్షణం ఉందో ఆ సహజమైనటువంటి చర్యకు నీవు నీ కన్నులను ఉపయోగించుకోలేదు. కనులు ఉండి కూడా గుడ్డివాడివైపోయినావు నువ్వు. పరీక్షలు పెడతారు, మీకు తెలుసు కదా. గుంటూరులో ఒక సభ ఉంది మాకు, విద్వత్ పరీక్షా సభ మొన్ననే జరిగినాయి. స్వాముల వారు వచ్చారే, మన ఏదది
విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చారు, మన సంపత్ నగర్లో జరిగింది. ఆ సభకి నేను కూడా సభ్యుణ్ణి. ఆ సభలో నన్ను కూడా తీసుకున్నారు వాళ్ళు. ఇటీవల కాలంలో నేను ఆ ఊరి వాడిని కాదు, నేను వేదం వచ్చిన వాడిని కాదు, నేను చదువు వచ్చిన వాడిని అంతకంటే కాదు. కానీ ఆ కమిటీ వాళ్ళు ఏదో అడిగారు, సరే నా బాధ్యతను ఏమిటి అడిగాను, సరే నా బాధ్యతలు నేను చెయ్యదగినవే కాబట్టి ఒప్పుకున్నా. ఆ కమిటీకి నన్ను కూడా సభ్యుడిగా చేశారు వాళ్ళు. పరీక్షించవలసిన బాధ్యత యజమానిది. అతిథిని పిలిచినప్పుడు యజమానమైనటువంటి నీవు నాకు వడ్డిస్తున్నటువంటి పదార్థములు, తయారు చేయబడినటువంటి పదార్థములు సక్రమంగా ఉన్నాయో లేవో చూడకుండా, పనివాళ్ళది కాదు బాధ్యత, యజమానిది. యజమానమైనటువంటి నీవు చూడవలసినటువంటి బాధ్యతను సక్రమంగా చూడకుండా ఉన్నావు కనుక, కనులు ఉండి కూడా అంధత్వాన్ని ప్రదర్శించావు కనుక నువ్వు శాశ్వతం గుడ్డివాడు అయిపోమని చెప్పించాడు ఈ అబ్బాయి. మహారాజు ఏమి శాపం ఇచ్చాడు, నీవు అనపచ్చుడు అవుదుగా కానీ చెప్పించాడు. ఇది ఇందుకోసం ఈ కథ చెప్పాల్సి వచ్చింది. అనపచ్చుడు ఎందుకు అవ్వాలి అని ప్రశ్న. చదువుకున్న ఒక ఆయన దగ్గర చదువు చెప్పాడు ఆయన, చదువంతా అయిపోయింది, వెళ్ళొస్తాను, గురుదక్షిణ ఇస్తాన్నాడు. గురుదక్షిణ కోసం నువ్వు మా ఇంటికి వచ్చావు, ఇవాళ సంపాదించుకున్నావు, తీసుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నావు, అక్కడ ఇస్తావు. ఇస్తే ఫలితం ఏమిటో తెలుసా? ఆచార్యాయ ప్రియధనం ఆహృత్య, ఆచార్యుడైనటువంటి వ్యక్తికి ఇష్టమైనటువంటి దానిని గురుదక్షిణగా సమర్పిస్తే ఫలితం ఏమిటో తెలుసా? ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి. ఎవరైతే ఆచార్యునికి ప్రియమైనటువంటి ధనాన్ని గురుదక్షిణగా సమర్పిస్తాడో ఆ విద్యార్థి యొక్క సంతానము సద్బుద్ధి కలిగి ఉంటుంది. అది వేదం చెప్పినటువంటి మాట, ఇది ఉపనిషత్ చెప్పినటువంటి మాట. కనుక నీవు గురుదక్షిణ సమర్పిస్తే నీకు రాబోయే ఫలితం ఏమిటి? నీ యొక్క సంతానం సత్ప్రవర్తనతో సద్బుద్ధితో ఉండేటువంటిదని నువ్వు అనుకుంటున్నావు, అసలు నీకు పిల్లలే లేకుండా పోవుగా కానీ చెప్పించాడు. చూసారా ఎంత శాపం ఇచ్చాడో ఆయన. అంటే గురుదక్షిణ ఫలితాన్ని శూన్యం చేసేసాడు అక్కడ. ఈ పద్యం, ఈ మాటలు చెప్పి గురువు ప్రార్థన చేసిన మీదట అబ్బాయి అన్నాడు, మీ శాపం నాకు తగలదన్నాడు. అది ఎట్లా అని ప్రశ్న. మీ శాపం నాకు తగలదండి అన్నాడు. ఎందువలన అన్నాడు. ఎప్పుడైతే మీ శాపం నాకు వర్తిస్తుందంటే, మీరు పెట్టినటువంటి భోజనము అశుద్ధం కాకుండా, అశుచి కాకుండా శుద్ధమైనదై యోగ్యమైనది అయినట్లయితే మీ శాపం నాకు వర్తిస్తుంది. కానీ మీ చేసిన దానిలో వెంట్రుకున్నది అది అశుచి కదా. అశుచిలో నాకు బాధ్యత లేదని యజమానమైన నీవు చెబుతున్నావు కాబట్టి నీ యొక్క తీర్పు తప్పు, నాకు వర్తించదన్నాడు. ఇలాంటివి చాలా జరుగుతాయి మనకి. కచుడనేటువంటి కుర్రవాడు ఉన్నాడు కదా, వాడికి కూడా దేవయ్య అని శాపం ఇస్తే నీ శాపం నాకు తగలదని చెప్పాడు వాడు అక్కడ. ఒకసారి రామకృష్ణ మిషన్లో ఆ కథ చెప్పాను పిల్లలకు ఉద్దేశించి. చెప్పి, మహారాజా నీవు పశ్చాత్తాపడ్డావు, జరిగినటువంటి దాన్ని పొరపాటు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ యొక్క అంధత్వం కొద్ది సంవత్సరాల్లోనే వెళ్ళి తొలగిపోతుంది, చూపు నీకు మళ్ళీ వస్తుంది, అప్పుడైనా నీవు పరీక్షావంతుడిగా ప్రవర్తించము అని చెప్పి వెళ్ళిపోయాడు అబ్బాయి. కాబట్టి గురుదక్షిణ గురువు గారి యొక్క శక్తి అంతటితో 84 ఏండ్లైనటువంటి పైలుడిని, భక్తి ప్రపత్తులగినటువంటి ఉదంకుని, 84 ఏళ్ల వాడిని, శరీరం ముడతరబడ్డటువంటి వాడిని, పళ్ళు ఊడిపోయిన వాడిని, జుట్టు తెల్లబడినటువంటి వాడిని 16 ఏండ్ల నవయువకుడిగా చెయ్యటం మాత్రమే కాక అందుకు తగిన శాశ్వతత్వాన్ని ప్రదర్శించాడు. నీవు ఎల్లప్పుడూ 16 ఏండ్లుగా ఉండుగాక అని సమస్తమైనటువంటి విద్యలను హస్తమస్తక సంయోగము ద్వారా ఇచ్చినటువంటి వాడైనాడు. కాబట్టి అటువంటి గురువులు మన భారతీయ సంప్రదాయంలో ఎంతోమంది గురువులు మనకున్నారు. కాబట్టి అటువంటి గురువులను మనం సేవించటం, మన ధర్మాన్ని ప్రవర్తించడం, సనాతనమైనటువంటి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద. గురువులట్టు ప్రవర్తించాలి. శిష్యులు వారి పట్ల గురు శుశ్రూషయ
విద్య అన్నాం. సేవించటము ద్వారా అని, శుశ్రూష చేయటము ద్వారా, సమీపముగా సాన్నిధ్యంలో ఉండటము ద్వారా. గురువు సాన్నిధ్యంలో శిష్యుడు ఉంటే ఏమిటయా విశేషం అంటే, గురువు యొక్క ప్రవర్తనను అనుక్షణము పరిశీలించేటువంటి లక్షణం, అవకాశం విద్యార్థికి వస్తుంది. ఏమంటే మా అబ్బాయి మా మాట వింటలేదండి అని తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. మీ అబ్బాయి మీ మాట ఎందుకు వింటాడు? వినడు ఎప్పుడు కూడాను. ఎప్పుడూ పిల్లలు మనం చెప్పిన మాట వినరు. మనం చేసే పనులను పరిశీలించి అనుసరిస్తారు ఎప్పుడు కూడాను. కాబట్టి మనం కూడా సక్రమంగా ఉండి మన ప్రవర్తన ఉంటే, వాడు మా నాన్నగారు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, మేము ఇలా ఉండాలి, మా అమ్మ ఇట్లా ఉంది కాబట్టి మనము ఇలా ఉండాలి అని చెబుతారు. కాబట్టి అటువంటి భావన పిల్లల్లో వస్తుంది. పిల్లలైనటువంటి వాళ్ళ యొక్క విధానం ఏమిటి? మొట్టమొదటగా విద్యార్థికి ఉండవలసిన లక్షణం ఏమిటో భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడు మనకి. శ్రవణం కీర్తనం. ఏ విద్యకైనా, అది మోక్ష విద్య, లౌకిక విద్యకైనా ఏ విద్యకైనా మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏమిటంటే వినటం. అది ఏమిట్రా వినటం వల్ల ప్రయోజనం అంటే, ఒక సంస్కృత శ్లోకం చెబుతుంది. ఎప్పుడో 2000 ఏళ్ల నాటి శ్లోకం ఏం చెబుతున్నది? ఏం చెబుతున్నదయ్యా అన్నాడు. మనందరికీ ఏంటి, ఈనాటి పిల్లలందరికీ కూడా మంచి బజార్లో సినిమాల్లో బాగా యుద్ధం చేసేటువంటి నాయకుడు అంటే మహా ఇష్టం. యుద్ధాలు చేసేటువంటి కండలు తిరిగిన వీరుడు, ఇప్పటి భాషలో 6 ప్యాక్ అంటాం, వాళ్ళంటే మహా ఇష్టం. అంతటి మనగాడు లేడు, మనగాడు మావాడు అనుకుంటాం మనం. అంతే కదా. దానికి ఏమన్నారు? శతేషు జాయతే శూరః అన్నారు. అటువంటి మహామనగాడు కావాలి అంటే సమాజంలో 100 మందిని వెతికితే ఒకటి ఖచ్చితంగా వాడు దొరుకుతాడట. మనం 100 మందిని గాలిస్తే అలాంటి బలాఢ్యుడైనటువంటి వ్యక్తి కావాలి అంటే 100 మందిలోనే మనకు వాడు దొరుకుతాడు. అది శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః. అది బాగా చదువుకున్నవాడు కావాలి, బాగా వేదాలు చదివినవాడు, పురాణాలు చదివినవాడు, ఉపనిషత్తులను పరిశీలించినటువంటి వాడు. ప్రస్థానత్రయం జగద్గురు శంకరాచార్య స్వామి వారి అనుగ్రహం ఉన్న ప్రదేశం ఇది. భాష్యం రాసినటువంటి వ్యక్తి ఆయన. ఆ ప్రస్థానత్రయాన్ని అనుగ్రహిస్తే దానిని పరిశీలించినటువంటి పండితులు కావాలి అంటే 1000 మందిలో చూడండి, 100 మందిలో దొరకండి. నీకు 100 మందిలో కండలు తిరిగిన వీరుడు దొరుకుతాడు, అంతే. వాడు గొప్పవాడా? ఈ పండితులు దొరకాలంటే ఎంతమందిని ఎతకాలి? కనీసం 1000 మందిని ఎతకాలట. ఇప్పుడు ఎవరు 100 మందిలో దొరికేవాడు తక్కువవాడా? 1000 మందిలో 1000 మందిలో ఒక పండితుడు దొరికితే ఆ 1000 మందిలో కండ దిగిన వీళ్ళు ఎంతమంది దొరుకుతారు? 10 మంది దొరుకుతారు. కాబట్టి పండితుడు ఎంత గొప్పవాడో ఆలోచన చేయమన్నారు. సరే, ఆ పండితుడు బాగా నేర్చుకున్నటువంటి మహాజ్ఞాని, వక్త 10 సహస్రేషు. అయ్యా నేను చదువుకున్నానండి వేదాన్ని, నా వరకే పరిమితం, నేనే చేసుకుంటాను, పారాయణం చేసుకుంటాను, చదువుకుంటానంటే ప్రయోజనం లేదు. దాన్ని సమాజానికి ఉపయోగించాలి. ఏ రూపంలో? అనేక విధాల్లో, పాఠనాల ద్వారా కానీ, అధ్యాపనాల ద్వారా కానీ, వేరే విధంగానే 10 మందికి నేర్పాలి, 10 మందికి తెలియజెప్పి ప్రచారం చేయాలి. దాన్ని ఉపన్యాస రూపంలోనో, పురాణ రూపంలోనో, వేరే రూపంలోనో చేయాలి. అలాంటి వ్యక్తి కావాలి అంటే 10,000 మందిని వెతికితే కానీ ఒకడు దొరకడు అన్నారు. కాబట్టి కండదొరిగిన వీడి కంటే 10 రెట్లు గొప్పవాడు పండితుడు. ఆ పాండిత్యం తెలిసినటువంటి వాడయ్యుండి సమాజానికి శ్రోతృ వక్తృ సంవాదము ద్వారా తెలియజెప్పేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కావాలి అంటే పండితుడి మీద 10 రెట్లు ఎతకాలి, వాడు కనిపిస్తాడు అప్పుడు. కానీ మీ వంటి శ్రద్ధాళువులైన పిల్లలు కావాలి అంటే, ఇటువంటి గురువుల చేత మెప్పు పొందేటువంటి పిల్లలు కావాలంటే శ్రోత భవతి వా అన్నవా 1,00,000 కోడు దొరుకుతాటది. కాబట్టి చక్కగా వినేటువంటి వాళ్ళు, వినుకని మొదట, అందుకే శ్రవణం అనే పదాన్ని మొదట ప్రహ్లాదుడు చెప్పాడు అక్కడది. కాబట్టి గురువు చెప్పిన దాన్ని చక్కగా విని ఆలకించి
మననం చేసుకునే లక్షణం కలిగినటువంటి విద్యార్థి కావాలి అంటే 1,00,000 మంది కూడొస్తాటది. ఎవడు వినగలుగుతాడో వాడు చెప్పగలుగుతాడు, ఎవడు వినగలుగుతాడో వాడు ప్రదర్శింపగలుగుతాడు, ఎవడు వినగలుగుతాడో వాడు చేయగలుగుతాడు. కాబట్టి వినటం అనేదే మొట్టమొదటి లక్షణం విద్యార్థికి. కాబట్టి మీరందరూ చక్కగా వినండి, గురువు గారి దగ్గర గౌరవాన్ని పొందండి. ఎట్లా ఉదంకుడు పైల మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లుగా మన భారతీయ సనాతన ధర్మానికి అనేకమైనటువంటి గ్రంథాలు, రామాయణ భారతాది గ్రంథాలు ఎన్నో మూల స్తంభాలు అవుతుంటే వాళ్ళంతా ఆధ్యాత్మికమైనటువంటి గురువులైతే లౌకికమైన ఒక గురువు గురించి మీ ముందు ప్రస్తావించబోతున్నా నేను ఇప్పుడు. ఆయన ద్రోణాచార్యుడు. బృహస్పతి యొక్క అంశతో జన్మించిన వాడు ద్రోణాచార్యుడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ద్రోణాచార్యులో ఏమున్నది? బృహస్పతి అంశం ఉన్నది. అనేక కారణాల వలన పేదరికం ఉండి బాధలు పడుతున్నటువంటి వాడై, కట్టుకుంటానికి వస్త్రాలు లేనటువంటి వాడై, తనతో చదువుకున్న ఒక మహారాజు చేత అవమానాన్ని పొందినటువంటి వాడై ఒక పాఠశాలలో కౌరవ పాండవుల వద్ద భీష్మాచార్యుల చేత నియోగింపబడిన వాడు ద్రోణాచార్యుడు. అధ్యాపకుడుగా చదువు చెబుతున్నాడు. ఎవరికి? కౌరవులకి పాండవులకి. వాళ్ళేనా చదువుకున్నది? కర్ణుడు చదివాడు, ఇంకా యుయుత్సుడు చదివాడు. వీళ్ళందరితో చాలామంది చదివారు. యాదవులు కొంతమంది చదివారు, క్షత్రియులు కొంతమంది చదివారు. అంటే మామూలే కదండి, బడిన తర్వాత చాలామంది చదువుకుంటారు కదా అని మనకు ప్రశ్న. ఒక విశేషమైన విద్యార్థి చదివాడు. ఆయనకు చదువు చెప్పడంలో ఒక విశేషం ఉంది కాబట్టి అది చెప్పబోతున్నా నేను. ఈ ద్రోణాచార్యుడు బాగా చదువుకున్న తర్వాత ఏదో వృత్తి ధర్మంలో చారస్తపు బ్రాహ్మడు కాబట్టి చేసుకుంటూ ఉండగా కడు పేదరికంలో ఉన్నాడు. భార్య ఒక రోజున, ఏమండి ఏమిటి ఇంత పేదరికంలో ఉన్నాం కదా, మీతో చదువుకున్నవాడు ఒకడు ఇవాళ మహారాజు అయినాడు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదివారు, పక్క పక్కన కూర్చొని. ద్రుపద మహారాజు పాంచాల రాజు ఉన్నాడు కదా, ఆయన దగ్గరకు పోయి 4 ఆవులు తెచ్చుకోవచ్చు కదా, ఆవులను పోషించుకుంటే కుటుంబాన్ని పోషించుకుంటాం కదా, ఆ పాలతో పోయి తెచ్చుకోండి అన్నది. ఆ ఇష్టం లేకపోయినా భార్య పోరు భరించలేక వెళ్ళాడు. వాడు చూసి, ఏరా నువ్వు ఏని చినిగిపోయిన గొడవలు కట్టుకున్నావు, నేనెక్కడా, నువ్వెక్కడా, నువ్వెవడో పో అన్నాడు. అంతే అవమానపరిచాడు. కోపంతో పాపం అవమానపరిస్తే తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కౌరవ పాండవుల దగ్గర అవకాశం వచ్చింది భీష్ముని వలన. చదువు చెబుతుండగా గురుదక్షిణ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ గురుదక్షిణని అర్జునుడు ఇచ్చాడు, మిగతా వాళ్ళు ఎవరెవరు. ఏమిటి అర్జునుడు అంటే, ప్రాణాలతో ద్రౌపద మహారాజును బంధించి తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చాడు. ఇది అర్థమైతే కానీ తర్వాత కదా అర్థం కాదు మీకు. వీడేం చేశాడు? అంత కోపంతో ఉన్నవాడు బంధించి తెచ్చిన వాడిని ఏదన్నా శిక్షించాడా? ఏమి లేదు. మీరు ద్రౌపద మహారాజు గారా, సరే వెళ్ళిపోండి, మీ ఇంటికి మీరు వెళ్ళండి అని కట్లెప్పరించి పంపించాడు. మీరెవ్వరయ్యా? ద్రౌపద మహారాజులే అంటాడు నన్నయ్య అని, అలా ఒక యాసతో అన్నమాట అని ఎగతాళిగా మాట్లాడి, నేను ఆ రోజు రాజునన్నావు కదా, నువ్వెంత అన్నావు కదా, నువ్వు నా దగ్గర పడాల్సి వచ్చింది కదా ఇవాళ, నా శిష్యుడు నిన్ను బంధించాడు కదా అన్న భావం వచ్చేట్టుగా వాడికి చాలా బాధ కలిగింది రాజుగారికి. అరెరెరే ఎంత అవమానం పొందాను అని ఇంటికి పోలేవాడు. ఇంటికి పోకుండా అడవులో పోయినాడు, తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత వరాన్ని పొందాడు. ఏమిటంటే, ఈ తనని బంధింపజేసినటువంటి అవమానపరచిన ద్రోణాచార్యుని చంపేటువంటి కుమారుడు తనను గెలిచి బంధించిన అర్జునుని వివాహమాడగలిగిన కుమార్తె కావాలి అని. సరే యజ్ఞం చేశాడు. యజ్ఞంలోంటి వాళ్ళు పుట్టారు కాబట్టి ద్రౌపదికి ఓ పేరుంది, యాజ్ఞసేని అని. పురాణ జ్ఞానం మనకు అవసరం. వేద విద్యార్థులకి
మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెబుతూ ఉంటారు, తరచూ చెప్పే మాట ఇది. ఏమిటది? ఇతిహాస పురాణాభ్యాం వేదం ఉపబ్రహ్మయేత్. వేదం చదువుకున్న విద్యార్థులకు పురాణ జ్ఞానం చాలా అవసరం. అది లేకపోయినట్లయితే ప్రయోజనం లేదు, రాణించరు. మీరు చదువుకుంటే వేదంలో పండితులు కావచ్చు, కానీ సమాజంలో రాణింపు కావాలంటే ఇవి ఉండాలి. సరే, వాళ్ళు పుట్టారు. పుట్టిన తరువాత పాంచాల మహారాజు ఏం చేశాడయ్యా అంటే, భీష్మాచార్యుల వారు బడి పెట్టాడు రా, ఆ బడిలో చాలామంది పిల్లలు చేరారు, మా అబ్బాయిని కూడా చేర్పిద్దామని పంపించాడు. ఎవరిని? దుష్టద్యుమ్నుణ్ణి. ఈ దుష్టద్యుమ్నుడు ఎందుకు పుట్టాడు? ద్రోణాచార్యుడిని చంపటానికి వరము చేత పుట్టినవాడు వీడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ద్రోణాచార్యుడిని చంపటానికే వరప్రభావంతో పుట్టినవాడు. చూశాడు ద్రోణుడు, వీడు భవిష్యత్తులో ఈ పిల్లవాడు నన్ను చంపుతాడు. మనమైతే చదువు చూతామా? ఏమండి, చంపుతాడని గ్రహించాడు, తెలిసిపోయింది. ఆయన చేసిన తపస్సు, భగవంతుడిచ్చినటువంటి వరము, ఇవన్నీ తెలిసి చంపుతాడు అని పంపించకుండా ఆ పిల్లవాడికి సంపూర్ణమైనటువంటి విద్యను బోధించినటువంటి ఉత్తమ గురువు ద్రోణాచార్యుడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ద్రోణాచార్యుడు ఉత్తమమైన గురువైనాడు. ఆ స్థానం వల్ల బృహస్పతి అంశతో జన్మించినటువంటి వాడు. గురువు ఎప్పుడైనా ఏం చేస్తాడయ్యా? విద్యార్థికి ఉండవలసిన మొదటి లక్షణం జిజ్ఞాసారతుల్ అవి కావాలి. జిజ్ఞాస అంటే ఏమిటి? తెలుసుకోవాలి అనే కోరిక. ఆ కోరిక విద్యార్థికి ఉన్నదో లేదో భగవద్గీత చెబుతున్న పరిప్రశ్నేనా, భగవద్గీత చెప్పింది. ప్రశ్నించటం ద్వారా విద్యార్థికి ఉన్న జిజ్ఞాస మనకు అర్థమవుతుంది. జిజ్ఞాస ఉన్నప్పుడు మాత్రమే అతనికి బోధన జరగాలి. ద్రోణాచార్యుడి యొక్క ఆచార్యత్వంలోని ఉత్తమత్వం దుష్టద్యుమ్నుడికి చదువు చెప్పడం, తనని చంపటానికి ప్రయత్నం చంపేటువంటి వాడు యుద్ధరంగంలో వాడైనటువంటి వాడికి చదువు చెప్పటం మాత్రమే కాదు, మరొక ఘట్టం చూస్తే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది. భారత యుద్ధం అయిపోయింది, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. అయిపోయిన తర్వాత అశ్వత్థామ అనేవాడు అక్కడికి వచ్చాడు. వాడెవడు? ద్రోణాచార్యుని కుమారుడు. వాడు వచ్చి నిద్రపోతున్న కొంతమందిని చంపేశాడు. అక్కడన్నా పాండవుల యొక్క కుమారులైన 5గురిని చంపాడు వాడు. సాత్వికని ఇంకోని చంపాడు, కొంతమందిని చంపేశాడు వాడు. నిద్రపోయేవాడని చంపాడు వాడు, రాత్రిపూట. అది కూడా చంపిన తర్వాత ఈ విషయం తెలిసింది. అర్జునుడు, కృష్ణుడు వాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వాడు కూడా ఏం చేశాడు? యుద్ధం జరిగింది వాడిద్దరికి. వాడు ఒక బాణం వేశాడు, బ్రహ్మశిరో నామకాస్తం అనే బాణాన్ని అశ్వత్థామ వేశాడు, బ్రహ్మాస్త్రం. అర్జునుడు కూడా అదే బాణాన్ని వేశాడు. ఈ రెండు యుద్ధం చేస్తుంటే భూకంపాలు వస్తున్నాయి, జలప్రళయాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతున్నది. దేవతలు దిగి వచ్చారు. ఆ సమయంలో దిగి వచ్చి అన్నారు, అబ్బాయిలు మీరేదో యుద్ధం చేస్తున్నారు, కానీ ప్రపంచమంతా ఏమైపోతున్నది? సమాజం యొక్క వినాశనం జరుగుతున్నది, లోక వినాశనం జరుగుతున్నది, కనుక మీ బాణాలను రెండు మీరు ఉపసంహరించుకోండి అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవలసింది. ద్రోణాచార్యుని యొక్క కుమారుడు అశ్వత్థామ మొదట బాణం వేసినవాడు. ద్రోణాచార్యుని యొక్క శిష్యుడైన అర్జునుడు బాణం వేశాడు. ఆ రెండు కొట్టుకుంటుంటే దేవతలు వచ్చి బాణాలను ఇద్దరిని తీసుకోమని చెప్పారు. దేవతలతో అశ్వత్థామ చెప్పాడు, మా నాన్నగారు నాకు బాణాన్ని వెయ్యటం మాత్రం నేర్పాడు కానీ తీయటం నేర్పలేదు అని చెప్పాడు. చూశారా? మా నాన్నగారు బాణాన్ని వెయ్యటమే నేర్పాడు, తీయటం నేర్పలే. అర్జునుడు అన్నాడు, మా గురువు గారు నా బాణాన్ని తీయటమే కాదు వేరేవాడు వేసిన బాణాన్ని కూడా తీయటం నేర్పాడని రెండింటినీ కూడా తీసేశాడు ఆయన. కాబట్టి తన కుమారుడికి కూడా నేర్పనటువంటి విద్యను, సత్ప్రవర్తన కలిగినటువంటి
శిష్యుడికి నేర్పేటువంటి వాడు ఎవరు? ద్రోణాచార్యుడు. కాబట్టి విద్యార్థికి ఉండవలసింది ఏమిటయ్యా అంటే సత్ప్రవర్తన అని. ఎవడు సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అవుతాడో అతడు మాత్రమే గురువు యొక్క అనుగ్రహానికి నోచుకొనగలుగుతాడు అనే విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ, మన పురాణాలలో ఇలాంటి ఉదాహరణలకు సంబంధించిన అనేకం ఉన్నాయి. మన స్వాముల వారు దత్తాత్రేయుల వారు అవధూత, ఆ ముందు స్థానంలో ఆచార్యుడు గురువు. మనకు జగద్గురువుగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు, జగద్గురువుగా శంకరాచార్యుల వారు ఉన్నారు. ఈయన ప్రకృతిని పాఠశాలగా చేసుకున్నవాడు అవధూత అయినటువంటి దత్తాత్రేయుల వారు. జగద్గురువు అంటే ఏమిటి అర్థం? జగత్తునకే గురువైన వాడు ఒక సమాసం, జగత్తునే గురువుగా చేసుకున్నవాడు ఒక సమాసం. దత్తాత్రేయుల వారు జగత్తునే గురువుగా చేసుకున్నటువంటి వాడైనాడు. ఎట్లా? 24 మంది గురువులు ఉన్నారు ఆయనకి. పంచభూతాలని, సముద్రుడని, ఏదో ఒక పామని, ఒక కొండ చిలువని, అనేకం 24 మీకు బాగా తెలుస్తాయి. నిత్యం అందులోనే ఉండేవాళ్ళు కాబట్టి మీరందరూ కూడాను. అయితే లౌకికమైనటువంటి జీవితంలో అలాంటి వ్యక్తులు మనకి స్వాతంత్ర సంగ్రామంలో కనిపిస్తారు. అది నీకు ఒక ఉదాహరణ చెప్పబోతున్నా మీకు. అక్బర్ పరిపాలిస్తున్నటువంటి భారతదేశం మనమందరం తెలియక బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే బానిసత్వానికి వచ్చింది అనుకుంటున్నాం. చాలా పొరపాటు. భారతదేశం మొట్టమొదటిసారిగా బానిసత్వానికి 1000 ఏండ్ల క్రితమే వచ్చినది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. 1000 సంవత్సరాల క్రితమే వచ్చింది. మొఘలాయి చక్రవర్తులలో ఒకడైనటువంటి అక్బర్ పరిపాలిస్తున్నటువంటి రోజులలో రాణా ప్రతాప్ అనేటువంటి ఒక మహావీరుడు నీ పట్టుకోలేకపోయినాడు అక్బర్. ఆయన్ని పట్టుకునటానికి సైన్యాన్ని పంపించాడు. రాణా ప్రతాప్ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆయన. కానీ ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాడు. అడవుల్లో తిరుగుతున్నాడు. సైన్యం వచ్చింది. సైన్యం రాగానే తాను ఒంటరివాడు, వాళ్ళెందరో ఉన్నాడు. తప్పనిసరి అయి ప్రాణరక్షణ కోసం ఒక గుహ లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన ఒక గుహ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ గుహ ద్వారం నిండా సాలీళ్ళు బూజు పెట్టున్నాయి. సాలీల వల్ల గూళ్ళు కడతాయి కదా, కట్టున్నాయి. ఈయన వెళ్ళగానే తెగిపోయినాయి. ఆ సాలీళ్ళు పెట్టిన గూళ్ళన్నీ కూడా తెగిపోయినాయి. లోపల పోయి కూర్చున్నాడు. చీకటిగా ఉంది. చూశాడు. సైన్యం వచ్చేసింది. సేనాపతి వాకిట్లో ఈ గుహ ముందే నుంచున్నాడు. నన్ను బంధిస్తారు, తన ప్రాణాలతో ఎప్పటికీ కూడా అక్బర్కి దొరకకూడదనేటువంటిది తన యొక్క ప్రయత్నం, తన ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆ ప్రయత్నం ఇవాడ వమ్ము కాబోతున్నది. భయపడుతున్నాడు లోపల. ఇతను లోపలికి వెళ్ళటానికి ఆ సైన్యం, సేనాపతి అక్బర్ వాళ్ళందరూ రావడానికి ఒక కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాల సమయం వచ్చింది. ఈ 10 నిమిషములలోనే తెగిపోయినటువంటి గోళ్లను సాలీళ్ళు మళ్ళీ పెట్టేశాయి. అది ఒకసారి చూడండి. మళ్ళీ మొత్తం సాలీళ్ళు పెట్టేశాయి ద్వారం నిండా. బయటకు వచ్చి నుంచున్నారు. చూశారు, ఇందులో ఏమైనా దూరుంటాడా? ఒకడు ప్రశ్నించాడు. సేనాపతి అన్నాడు, చూడరా సాలీళ్ళన్నీ ఇట్టాగే ఉన్నాయి, లోపలికి పోతే తెగిపోయివి, ఇక్కడ అక్కర్లేదు, పదా వెతుకుదామని బయటికి వెళ్ళారు వాళ్ళు. ఇది వింటున్నాడు ఎవడు? లోపల ఉన్నటువంటి రసపుత్ర వీరుడైనటువంటి వాడు. ఓ, నేను వాటి ఇళ్లను పాడు చేసినప్పటికి కూడా అవి వాటి స్వభావాన్ని వదిలిపెట్టలేదు. సాలీడు నాకు ఇవాళ ఆదర్శం, గురువు అనుకున్నాడు ఆయన. తర్వాత చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు యుద్ధం చేసి రాణా ప్రతాప్. ఇలాంటి వాళ్ళు ఎందరో మనకి. ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశులను ఇంతకంటే ముందు చాణుక్యుని కాలంలో చంద్రగుప్త మహారాజు ఉన్నాడే,
ఆయన ఉదాహరణ ఆయన జీవితంలో చెబుతా మీకు. మనకి ఈయన జీవితంలో ఒక కన్యా వేశ్య కూడా గురువుగానే, పతంగుడు కూడా గురువుగానే, అనేకంగా అజగరం కొండ చెరువు కూడా గురువుగానే, ప్రకృతి నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి ప్రాణులను నుంచి కూడా తాను జీవిత సారాన్ని పొందినటువంటి వాడైనాడు దత్తాత్రేయుడు. చంద్రగుప్తుడు చాణక్యుని చేత పెంచబడినటువంటి వాడై విలువిద్యా సంపన్నుడై మగధ మీద యుద్ధం చేసి ఓడిపోయాడు. ఒక సందర్భంలో అడవుల్లో తిరుగుతుంటే భోజనం అవసరమైంది. ఆకలితో మలమల్లాడిపోతున్నాడు. ఒకరోజు చంద్రగుప్తుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి ఆమె భోజనం పెట్టింది, ఆయనకి అన్నం పెట్టింది. అన్నం పెడితే అన్నం మధ్యలో ఆయన కలుపుకోవటం మొదలుపెట్టాడు. అన్నం ఇస్తరిలో పెట్టింది ఆమె నిండా. చంద్రగుప్త అన్నం తినే విధానం ఏమిటి? మధ్యలో చేయి పెట్టాడు. బాగా వేడి మీద కాలింది. వెంటనే చేయి తీశాడు. వెంటనే ఆమె అన్నది, ఏమయ్యా ఈ అబ్బాయి ఎవరో తెలియదు ఆమెకు, పాపం మారువేషం, నువ్వు కూడా మా రాజులోగా తిక్కలాడిలాగా ఉన్నావే అన్నది. ఏంటన్నాడు? మా రాజు ఉన్నాడు ఎవయా చంద్రగుప్తుడని, తెలివి తక్కువవాడు అన్నది. ఎందుకని అన్నది, ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు మగధ సామ్రాజ్యం స్థిరమైనటువంటిది, మధ్యలో ఉంటుంది, నేరుగా దాని మీదకి దండయాత్ర చేస్తారా? చేసిన వాడు ఓడిపోతాడు. అన్నం కూడా అంతే, పక్క నుంచి కలుపుకో, కొద్ది కొద్దిగా తీసి ఆ వేడి చల్లారుతుంది. మధ్యలో చేయబడితే ఈ కలకుండా ఉంటుందా ఎప్పుడైనాను? అట్లాగే ఆయనకు కూడా కాలింది. ముందు చిన్న చిన్న గ్రామాలని వశపరుచుకోవాలి, చిన్న చిన్నమైనటువంటి దండనాయకులను వశపరుచుకోవాలి, సైన్యాన్ని సమకూర్చుకోవాలి. అది తెలియని మహారాజులాగా పక్క నుంచి అన్నాన్ని తీసి చల్లార్చుకొని తినకుండా మధ్యలో చేయబెట్టావు కదా అని ఒక పూటకోళ్ళ మొసలామె చెప్పింది. ఆమెను ఆదర్శంగా తీసుకున్నాడు ఎవరు? చంద్రగుప్తుడు. కాబట్టి మన జీవితాలలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు కూడా మనకు పాఠాన్ని నేర్పుతాయి. అందుకనే ప్రకృతియే పరమోత్తమమైన పాఠశాల అది. చదువు గురువు చెబుతాడు, ప్రకృతిని కూడాను జగత్తును కూడాను ఎవడైతే ఉత్తమమైన అనుభవాలే ఉపాధ్యాయులు. ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు కనుక ఎవరైతే ప్రకృతిని పరమోత్తమమైన పాఠశాలగా భావించి అనుభవ సారాన్ని ఉపాధ్యాయునిగా భావిస్తారో వాళ్ళు రాణా ప్రతాపసింహుడిలాగా, మౌర్య వంశ స్థాపకుడైనటువంటి చంద్రగుప్తుడిలాగా రాణించేటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు. అలాగే వివేకానందుడు భగవంతుడిని దర్శించాలి అనుకున్నప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళితే ఆయన తన కాలి బొటన వేలిన ఆయన హృదయ స్థలంలో పెట్టాడు. ఆయన భయపడిపోయినాడు. స్వామి స్వామి ఏదో అయిపోతుంది, నాకేం కనపట్టలేదు అన్నాడు ఆయన. శిష్యుడు వివేకానందుడు కనిపించినప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పిన మాట, ఇన్నాళ్ళు నీకోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ వంటి వాడు దొరకలే. మంచి శిష్యుడు కోసం గురువు కూడా వెతుకుతూ ఉంటాడట. కాబట్టి ఆ విధంగా భారతీయ ధర్మశాస్త్రాలలో పురాణాలలో ఉత్తమమైనటువంటి గురువు యొక్క విధానం అనేకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి గురువును గురించి, గురువు యొక్క శక్తిని గురించి మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రాసినటువంటి దత్త భాగవతం అనే గ్రంథంలో 2 పద్యాలు ఉన్నాయి. వాటి సారాన్ని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శివుడు కోపించనేని
శివుడు కోపించనేని రక్షించు గురుడు. శివుడు కోపించనేని రక్షించు గురుడు. గురుడు కోపించెనా లేడు కుతలమందు త్రాత యొక్కుండు. గురువుకే కోపం వచ్చినట్టయితే రక్షించేవాడు ఈ భూప్రపంచం మీద ఇంకెవడూ లేడు అసలు. అందుకే భగవానుడు గురువు గనక కనిపిస్తే మొదటి నమస్కారం గురువుకే చేయమన్నారు. ఎందుకంటే భగవంతుడు నీ చూపించేవాడు కూడా గురువు కనుక. భగవానుడు చూపించేవాడు కూడా గురువే మనకి. అందుకే శబరికి గురువైన మతంగ మహర్షి రాముని దర్శనం చేయించగలిగాడు. ఆయన ఉపదేశం చేసి ఆమెకి అక్కడ నుంచి రామాయణంలో మనకు కనిపించేటువంటిది. త్రాత ఒక్కొండు కాన తత్పద మహార్థమరసి. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపిస్తే భగవంతుడు కూడా రక్షించడు కనుక ఇందులో ఉండేటువంటి సూత్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళ పిల్లలందరూ కూడాను గురువును ఆశ్రయింపనౌ ఉభయమనయా. గురువుని ఆశ్రయించి ఉండాలి ఎప్పుడు కూడాను. గురుసేవ వలన శాస్త్రపు సరణులు తీర్థవ్రతములు సజ్జోగ తపోభర వర్ణాశ్రమ భక్తి వివరవరాచారములు విభవ మెరుగనగు. గురువుని గనక సేవించినట్టయితే సమస్త శాస్త్రముల యొక్క సారం మనకు లభిస్తుంది. సమస్త తీర్థక్షేత్రములలో చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. అన్ని ప్రయత్నాలు చేసినటువంటి సద్యోగ తపోభర అనేక రకాలైనటువంటి తపస్సులు చేసినట్టు వల్ల కలిగినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది గురుసేవ భాగ్యము వలన లభిస్తుంది. కాబట్టి గురువును సేవించండి, సద్గురువును సేవించండి, దత్తాత్రేయును సేవించండి, ఆ ఆచార్యుడైనటువంటి జగద్గురువైనటువంటి శంకరుని సేవించండి అని 2 మాటల్లో తెలియజేస్తూ దత్త భాగవతం ఈ పుస్తకం చాలా గొప్ప గ్రంథం. అనే సంస్కృత గ్రంథాలు అనేకం ఉంటాయి. మహర్షి తుల్యులైనటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అందించినటువంటి విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు కొద్ది నిమిషాల సమయం ఉంది. ఈ కొద్ది నిమిషాలు కూడా జగద్గురువు శంకరాచార్యుల వారైతే మరొక్క జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. రేపటి రోజున ఏకాదశి, మార్గశీర్ష శుద్ధ ఏకాదశి, భగవద్గీత జయంతి కనుక దాన్ని కూడా ప్రస్తావించుకొని నేను ముగించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. నేను మీరు ఎప్పుడైనా చూసారా? పుట్టినరోజు చేసుకున్నారా? మీరు ఎప్పుడైనా? మనుష్యులు పుట్టినరోజు చేసుకుంటారు. గీతా జయంతి పుస్తకం పుట్టినరోజు, అది విశేషం. అక్కడ ఎన్నేళ్ల నుంచి మనం చేస్తున్నాం? 5000 సంవత్సరాల క్రితం పుట్టింది అది, ఇవాళ కాదు. 5000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక పుస్తకానికి ప్రతి ఏటేటా పుట్టినరోజు చేస్తున్నాం మనం. అది ఆలోచించవలసింది. ఎక్కడ చేస్తున్నాం? భారతదేశంలో ప్రతి పాఠశాలలో, ప్రతి విద్యాలయంలో మనం పుట్టినరోజు చేస్తున్నాం. ఎందువలన? సర్వవేదాంత సారముగా భగవద్గీత ప్రతిష్టాపితమైనది కనుక. సర్వవేదాల సారం దాల్లో మనకు కనిపిస్తున్నది కాబట్టి. అది ఇందాక చెప్పుకున్నాం మనం. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, అన్ని కర్మలను కూడా నాశనం చేసేటువంటిది ఏమిటయ్యా? జ్ఞానమే అన్నాడు. ఇవాళ విదేశాల్లో చాలామంది చదువుకుంటున్న ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికాలో ఉన్న పిల్లల డాలర్ల రూపంలో మనకు తీసుకొచ్చిస్తే, మనకు బాపట్టలో వెళ్తే కిరాణా షాపు వాడు ఆ డాలర్ ఇస్తే ఇస్తాడా? ఇవ్వడు. పోనీ ఇంకొక పెన్స్ అని, ఎన్స్ అని రకరకాల దేశాల్లో ఉంటాయి, రూబీలని, అవి వస్తాయి మనకి. మన రూపాయి కంటే ఎన్నో రెట్లు విలువైనవే, అవి తీసుకెళ్ళి ఇస్తాం. ఇస్తే ఇస్తారా ఇక్కడ? ఇవ్వరు. కాబట్టి వాటిని ఏం చెయ్యాలి? వాటిని మన రూపాయల్లోకి మార్చుకోవాలి. ఒక ఆమె అడిగింది, ఒక పెద్ద ఆమె, అయ్యా నేను
మంచి లోకాలు పొందాలంటే ఎట్లా అని అడిగింది. మంచి లోకాలు పొందాలి అంటే ఇదే ఉదాహరణ చెప్ప, మీ మనవడు అక్కడ ఉన్నాడు కదమ్మా, అవి పంపించినప్పుడు ఇస్తే నువ్వు ఇలా ఎవరు వాటిని ఇక్కడ ఉన్నటువంటి నాణ్యాల రూపంలోకి మార్చుకొని నువ్వు తీసుకుని వెళతావు కదా, అట్లాగే నీవు చేసేటువంటి పనుల యొక్క ఫలితాన్ని, కర్మల యొక్క ఫలితాన్ని మార్చుకొని తీసుకుపో పైలోకాలకి చనిపోయేప్పుడు. మనిషి మరణించిన తర్వాత ఈ శరీరం రాదు. అనేకమైన తాత్విక విషయాలు శంకర్లు కూడా చెప్పారు. ఏవీ రావు. మనిషి పుడతాడు, మరణిస్తాడు, తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు, మళ్ళీ మరణిస్తాడు, మళ్ళీ పుడతాడు. ఇవన్నీ మామూలు జనన మరణ చక్రంలో తిరుగుతుండేటువంటి మానవుడు మరణించిన తర్వాత ఏం తీసుకుపోతాడయ్యా అంటే తన కర్మ వాసనలను మాత్రమే తీసుకుని వెళతాడు. అది అంటే కర్మ వాసనలు అంటే చేసిన పనుల ఫలితాలు. అది మామూలు భాషలో అది చేసిన పనుల ఫలితాలు. సంచిత, ఆగామి, ప్రారబ్ధ, సంచిత, ఆగామి, ఉత్కట కర్మల యొక్క ఫలితాలు తీసుకుని వెళ్తాడు వాడు. ఆయన చెప్పాడు గురువు గారు, అమ్మా నువ్వు తీసుకొని వెళ్ళాలే, తీసుకుని వెళ్ళేవాడిని కొంచెం మార్చుకో వెళ్ళే ఫలితాలని. ఏంలే వీటిని పుణ్య పాపములు అనేవి ఉంటాయి, వాటిగా మార్చుకోదగిన ఫలితాలు మాత్రమే నీవు చేసే పనులకు కావాలి ఇప్పుడు కూడా. వీటిలో పుణ్యం అనేటువంటిదిగా మారే ఫలితం ఏదుందో ఆ ఫలితానికి అనుకూలమైనటువంటి కర్మనే చెయ్యి అన్నాడు. కాబట్టి ఏమిటయ్యా అంటే మనం చేసేటువంటి ప్రతిదానికి కూడా అటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అంటుంది భగవద్గీత. ఎవరైనా సరే జనన మరణ చక్రం నుంచి జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే, జన్మరాహిత్యాన్ని పొందటాన్ని మోక్షం అంటాం మనం, విముక్తి అంటాం, విడుదల అని అంటాం మనం. పోయేది శరీరమే. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. ఈ శరీరం అనేది చొక్కా లాంటిది. ఈ చొక్కా ఇవాళ వేసుకొని వచ్చాం, రేపు వేసుకొని తీసుకెళ్ళి పక్కన పడేస్తాం. అలాగే ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఈ ఉపాధిని. ఈ ఉపాధి నుంచి మరో జన్మలో మరో ఉపాధిని పొందుతున్న అనేక ఉదాహరణలు మనకు పురాణాల, కావ్యాల్లో, వేదాల్లో కనిపిస్తూ ఉంటాయి. పొందుతూ ఉంటుంది. ఆ పొందేటప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది. అక్కడ అది పుణ్యమైనా అనుభవిస్తుంది, పాపమైనా అనుభవిస్తుంది. పుణ్యాలు చేశాం కదా అనుకుంటే వాడికి మళ్ళీ పుట్టుక లేకుండా ఉండే అవకాశం లేదు. ఇది మానవలోకం. మానవ జన్మ అనేటువంటిది మాత్రమే జన్మరాహిత్యానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ పుట్టినవాడు మాత్రమే ఈ జన్మ నుంచి లేని స్థితిని పొందగలుగుతాడు. దాన్ని మోక్షం అంటాం. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యం అనేటువంటి చతుర్విధా భజంతి. 4 రకాల మోక్షములు పొందాలి అంటే శీతోష్ణములు సమదుఃఖములుగా ఎట్లా ఉంటాయో, కష్టసుఖములు సమానంగా ఎలా ఉంటాయో, పాపకర్మలు పుణ్యకర్మలు సమానంగా ఎలా ఉంటాయో అలా ఉండి సమత్వాన్ని పొందగలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరం అనేటువంటిది తిరిగి జన్మను పొందకుండా ఉంటుందని భగవద్గీత మనకు తెలియజేస్తున్నది. ఇలా అనేకమైనటువంటి విషయాల్ని భగవద్గీత మనకు తెలియజేసింది. భగవద్గీత అనేది మనలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం. భగవద్గీత టిఎన్ శేషన్ అనేటువంటి ఇది పెద్దవాళ్ళ కోసం చెప్పుకునేది గీతా విషయం. టిఎన్ శేషన్ అనేటువంటి ఒక ఎన్నికల అధికారి ఉన్నాడు. ఆయన అన్నారు, అడిగారు ఎవరో, అయ్యా మీ ఉద్యోగం అయిన తర్వాత ఏం చేస్తారు అన్నాడు. భగవద్గీత చదువుకుంటూ పడుకుంటానన్నాడు ఆయన. అంతే. ఎందుకని? నాకు వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో నాకు కనిపిస్తున్నది కాబట్టి అన్నాడు ఆయన. భగవద్గీత ఏమిటి అన్నారు? విషాద యోగంతో ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది? అర్జునుడు అనేటువంటి వాడు అటు ఇటు ఉన్నటువంటి పాండవ కురుసేనను చూసినటువంటి వాడు, బావా నేను బాణం వెయ్యలేని గాంధీవం కింద పడేసి ఏడవటం మొదలుపెట్టాడు. అదేందిరా
నేను వాడిని చంపుతాను వీడిని చంపుతాననే ప్రగల్భాలు బలికి ఇక్కడికి వచ్చినటువంటి ఎట్లా ఏడుస్తావేందిరా అన్నాడు. క్లైబ్యం కర్తవ్యాన్ని వదిలిపెట్టినటువంటి వాడైనాడు. భగవద్గీత ఎప్పుడూ కూడాను ఎవడు ఏ పనిని ఏ విధంగా చేస్తే ఆ పనికి ఫలితం సక్రమంగా సమకూరుతుందో మనకి తెలియజెప్పేటువంటిది భగవద్గీత. ఆ విషాదంలో కర్తవ్యత విమూఢుడై కలవరపాటు పడుతున్నటువంటి అర్జునునికి మనస్సులో కలిగినటువంటి క్లైబ్యాన్ని, మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని పోగొట్టి అతనిని కర్తవ్యం వైపు నడిపించినటువంటిది భగవద్గీత. అది వాడన్నాడు, బావా నా గాంధీవంలోంచి అక్షయ తూణీరంలోంచి వచ్చినటువంటి బాణం ఏ గురువు గుండెల్లో గుచ్చుకుంటుందో, ఏ తమ్ముని రొమ్ముల్లో గుచ్చుకుంటుందో, ఏ బంధువు యొక్క మిత్రుని యొక్క కంఠాన్ని లుంఠనం చేస్తుందో వీళ్ళందరినీ చంపి ఏం ప్రయోజనం అన్నాడు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పింది భగవద్గీత. మనం ఏడిస్తే రోగం అవుతుంది, కానీ అర్జునుడు ఏడిస్తే యోగమైంది, విషాద యోగం అన్నాడు దాన్ని. ప్రపంచంలో అత్యంతమైనటువంటి మానసికమైనటువంటి వైద్యుడు ఎవరై అంటే కృష్ణ పరమాత్మయే. ఆయన అనేకులకు ఇలాంటి మానసిక దౌర్బల్యాన్ని పోగొట్టినటువంటి వాడైనాడు. భగవద్గీతలో ఉండే గొప్పదనం ఏమిటయ్యా అంటే ఆయన ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అనే అనేక విషయాలు కర్మ షట్కంలో, భక్తి షట్కంలో, మోక్ష షట్కంలో 18 అధ్యాయాల్లో వివరించి, ఒరే అర్జున, నేను చెప్పవలసినది చెప్పాను, నీవు నీ హృదయంతో పరీక్షించుకో అని చెప్పినటువంటి దానిని అన్నాడు ఆయనది. నీ హృదయంతో నువ్వు పరీక్షించుకో. నీవు భారతం అనేటువంటిది ఒక గీటురాయి. మనం బంగారాన్ని గీసి చూసుకుంటూ అలాంటి గీటురాయి మహాభారతం. ఎవడికి వాడు తమ అనుభవాలను గీసి దాని ప్రామాణికతను నిర్ధారించుకుంటాడు. అలాంటిది భగవద్గీత. అందుకే దానికి ఏమని పేరు వచ్చింది భగవద్గీతకు? ఆచారకాండ, అనుష్ఠాన వేదాంతము అంటారు భగవద్గీతని. ఆచరించడానికి తగినటువంటి విధానాన్ని తెలియజెప్పినటువంటిది భగవద్గీత. దాని సారంగా చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు, ఏకాగ్ర చిత్తుడవై నా మాట విను నువ్వు. ఆయన గురుస్థానంలో ఉన్నాడు వాళ్ళ కృష్ణ పరమాత్మ అర్జునుడికి. నా మాట విను, నా మీద విశ్వాసం ఉంచు, సంశయాత్మా వినశ్యతి. ఎవడైతే సంశయం లేకుండా ఉండి గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆ గురువాక్యాన్ని అనుసరిస్తాడో వాడు ఉత్తమమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడై ఉత్తమమైన ఫలితాలను అందుకుంటాడు. కాబట్టి నీవు సంశయాన్ని పోగొట్టుకొని నా మాట ప్రకారం నడుచుకో అన్నాడు. నేను వచ్చింది ఎందుకోసమో తెలుసా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అర్జున, నేను ఇప్పుడున్నాను అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడున్నాను అనుకుంటున్నావా? కాదురా, నేను ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడిని. నీవు భీష్ముడిని చంపేదేమిటి? నేను ఎప్పుడో చంపేశానన్నాడు. దీనికి సాక్ష్యం తర్వాత చెబుతుంది. భారత యుద్ధం అయిన తర్వాత బర్బరీకుడనే వాడిని అడుగుతారు వెళ్ళి, ఎవరిని చంపారు? ఘటోత్కచుని కుమారుడైన బర్బరీకుని అడిగితే, నేను యుద్ధాన్ని సంపూర్ణంగా చూసినటువంటి కొద్ది మందిలో వాడు కూడా ఒకడు. ఏమీ లేదు, ఎవరైనా చంపుతున్నా అందరినీ కృష్ణుడే చంపినట్లుగా నాకు అనిపించింది అన్నాడు వాడు. నేను ఎప్పుడో చంపేశాను భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందే చెప్పాడు. చూశారా మరి? అదే వాడు మళ్ళీ నిరూపణ చేసి చెప్పాడు అక్కడ. ఎక్కడైతే మంచి వాళ్ళకు కష్టం కలుగుతుందో పరిత్రాణాయ, మొదటి బాధ్యత నాదది. మంచి వాళ్ళను రక్షించడం నా బాధ్యత. మంచి వాళ్ళని రక్షించాలంటే ఏం చేయాలి? వినాశాయ చ దుష్కృతాం, చెడు వాళ్ళని పోగొట్టాలి, దూరం చెయ్యాలి. ఈ రెండు జరిగితే ఏం జరుగుతుంది? ధర్మ సంస్థాపన జరుగుతుంది. అందుకోసం నేను వస్తుంటానురా అన్నాడు. జగద్గురువుగా చెప్పబడినటువంటి శ్రీకృష్ణుడు ధర్మస్వరూపుడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. భారతంలో ధర్మస్వరూపుడు శ్రీకృష్ణుడు కాదు. రామాయణంలో ధర్మస్వరూపుడు రామచంద్రమూర్తి.
భారతంలో ధర్మస్వరూపుడు ధర్మరాజే. అయితే కృష్ణుని యొక్క చేసింది ధర్మ రక్షకుడు కృష్ణ పరమాత్మ. ధర్మాన్ని రక్షణ చేసేటువంటి బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని రక్షించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కాబట్టే వెంట ఉండి వాళ్ళందరినీ సక్రమంగా ప్రబోధించి నడిపించినటువంటి వాడు అయినాడు. ఈ రోజున మనం ఈ కొద్ది నిమిషాల సేపు మనం ఈ శంకర విద్యాలయంలో దత్త జయంతి సందర్భంగా జరిగేటువంటి ఈ వార్షికోత్సవ ఉత్సవాలలో గురువు యొక్క ప్రశస్తిని గురించి, గురువాక్యాల గురించి, గీతా జయంతిని గురించి 4 మాటలు చెప్పుకునేటువంటి అవకాశాన్ని మనకి నిర్వాహకులైనటువంటి పెద్దలు అందజేశారు. దైవం మానుష రూపేణ కాబట్టి వాళ్ళ రూపంలో స్వామివారు అందజేశారు. కాబట్టి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని, ధన్యవాదాలని తెలియజేస్తూ, అరుగో లేచారు మా గురువు గారు. నాకు ఇంటర్మీడియట్లో చదువు చెప్పారు వారు. అలాగే జువాలజీ గారు చెప్పారు, ఇంటర్మీడియట్ జువాలజీ మాస్టర్ గారు వచ్చారు. వాళ్ళకు కూడాను నా యొక్క పాద నమస్కారాలను అందజేస్తూ, విద్యార్థులందరూ కూడాను మీ కుటుంబానికి మీకు మంచి ప్రవర్తన ద్వారా ఒక ఉదాహరణ చూడండి. అది చెప్పి ముగించబోతున్నాను. విద్యార్థి యొక్క ప్రవర్తన ఒకే విషయం. మాతృదోషేణ దుశ్శీల అన్నారు. ఎక్కడైనా ప్రవర్తన అనేటువంటిది సక్రమంగా పిల్లలకు లేకపోయినట్లయితే దాని యొక్క బాధ్యత తల్లిది అన్నారు. ప్రవర్తన అంటే శీలం. ఒక రోజున ప్రహ్లాదుడనే వాడిని ఇందాక ప్రస్తావన చేసుకున్నాం. వాడు చాలా గొప్పవాడై పరిపాలన చేస్తున్నాడు, స్వర్గలోకానికి రాజైనాడు. ఇంద్రుడికి భయం వేసింది, ఎట్లా నా పరిస్థితి అనుకున్నారు. ఎప్పుడైనా సమస్య వస్తే సమస్యని పరిష్కరించేది గురువే ఎవరికైనా కానీ. గురువైన బృహస్పతి దగ్గరికి పోయి ఇంద్రుడు దండం పెట్టాడు కదా, అయ్యా నాకు స్వర్గలోకం, నా పరిస్థితి ఏమిటన్నాడు. ఇంద్ర నువ్వు చిన్న పని చేయి అన్నాడు. ఏమిటన్నాడు. అడుక్కోవటం మొదలు పెట్టరా అన్నాడు. యాచన చేయమన్నాడు. ఏమిటి యాచన. ప్రహ్లాదుడి దగ్గరికి పోయి అడుక్కో, యాచన చెయ్యి అన్నాడు. ఏమిటి అన్నాడు. ఏమి అడుక్కోవాలి అన్నాడు. ప్రహ్లాదునిలో ఉండే శీలాన్ని నువ్వు భిక్షాటన చేయమన్నాడు. అది ఇంకేమవుతుంది, అది ఒకటే అడగమన్నాడు. నేను రాజ్యం అడుగుతున్నాను కదయ్యా, నా స్వర్గలోకాధిపత్యం, నువ్వు అవన్నీ వద్దు, ఒక శీలం అడగవయ్యా అన్నాడు. సరే బ్రాహ్మణ వేషంలో వెళ్ళాడు. ఎందుకంటే బ్రాహ్మణ వేషంలో ఎందుకు వెళతారయ్యా అంటే భారతదేశంలో భిక్షాటన వృత్తిగా కలిగినటువంటి వృత్తి బ్రాహ్మణ వృత్తి కాబట్టి. అది వెళ్ళి అడిగాడు. అడగగానే ప్రహ్లాదు గుర్తించాడు, నీవు ఇంద్రుడే వచ్చావు, అయినా నాకు అదే కావాలన్నాడు. సరే ఇచ్చేశానన్నాడు. ప్రహ్లాదుని యొక్క శరీరంలోంచి ఒక దివ్యమైన కాంతి బయటకు వచ్చింది. నువ్వెవరివి అన్నాడు. నే శీలలక్ష్మిని అన్నది. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అడుగో ఇంద్రుడికి ఇచ్చా కదా, ఆయన వెంట వెళ్తున్నాను అన్నది. ఇంద్రుడు ఆ అమ్మాయిని తీసుకుని బయలుదేరాడు, శీలలక్ష్మిని తీసుకొని. మరికొద్దిసేపటికి ప్రహ్లాదుని శరీరంలోంచి మరొక బయటకు వచ్చింది. నువ్వెవరివి అన్నాడు. నువ్వెవరివి అనగానే నేను నీ ధైర్యలక్ష్మిని అంది. నువ్వెక్కడికి పో. శీలము ప్రవర్తన ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే ధైర్యం ఉంటుంది, కనుక నేను ఆయన వెంట వెళుతున్నాను అన్నది. ఆమె వెంట నేను వెళుతున్నాను అన్నది. ఇంకొక ఆమె వచ్చింది. నువ్వెవరివి అన్నాడు. నేను విజయలక్ష్మిని అన్నది. ఎక్కడికి వెళుతు. ధైర్యము ఉన్న చోట విజయం ఉంటుంది, కానీ పిరికి వారి దగ్గర విజయం ఉండదు కదా, కనుక నేను అదిగో ధైర్యలక్ష్మి అంటే వెళుతున్నాను అన్నది. ఇంకా బయటకు వచ్చింది. నువ్వెవరివి అన్నాడు. నేను రాజ్యలక్ష్మిని అన్నది. నువ్వెక్కడికి వెళుతున్నావు. విజయం ఉన్న చోట రాజ్యము కానీ అపజయం ఉన్న చోట రాజ్యం ఉంటుందా. నేను నీ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, రాజ్యలక్ష్మి అనేది. కాబట్టి ఒక శీలాన్ని పోగొట్టుకున్నంత మాత్రమున సర్వభ్రష్టుడైన వాడు ప్రహ్లాదుడు. విద్యార్థులకు ఉండవలసినది ఆ సత్ప్రవర్తన, ఆ శీలం అనేటువంటి దానిని బృహస్పతి ప్రబోధించాడు ఇంద్రుని రూపంలో మనందరికీ తెలియజేస్తూ, అటువంటి ప్రవర్తన ద్వారా మీరు సద్బుద్ధి కలిగినటువంటి వారై, సరసద్వివేక చతురత కలిగినటువంటి వాళ్ళై, సత్కీర్తిని విద్య ద్వారా తెచ్చుకుని మీ గురువర్యులకు, మీ పాఠశాలకు, మీ అధ్యాపకులకు, మీ యాజమాన్యానికి అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలని సభాముఖంగా నేను కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి.